వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు జిఆర్ మహర్షి. మన ముందున్నారు, పెద్దగా పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేళ అని ఒక సామెత ఉంది మన దగ్గర. అలాగా సాహిత్యం కానీ, కవిత్వం కానీ, రాజకీయం కానీ, సినిమా కానీ, ఇలా సామాజిక నేపథ్యం కానీ ఎలా తీసుకున్నా కూడా, అంటే ఒక సోషల్ వర్క్లో కానీ ఎలా తీసుకున్నా కూడా ఒక అద్భుతమైన వ్యక్తి మన ముందు ఉన్నారు. కవి వాగ్గేయకారు సిద్ధార్థ గారు. నమస్కారం సార్. షరతులు వర్తిస్తాయి అనే సినిమా డైరెక్టర్, అంటే శుక్రవారం రిలీజ్ అవుతున్న ఫీల్ గుడ్ మూవీ డైరెక్టర్ అక్షర కుమార్ గారు కూడా మన ముందు ఉన్నారు. మన ముగ్గురం షరతులు వర్తిస్తాయి సినిమా గురించి కాసేపు మాట్లాడుకున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ సిద్ధార్థ గారు, మీరు గుడుంబా శంకర్ నుంచి గబ్బర్ సింగ్ వరకు పవన్ కళ్యాణ్ గారితో పనిచేశారు. ఇంకా అనేక సినిమాలకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీ పెన్ పనిచేసింది, మీ కలం సాయం ఉంది. మీరు షరతులు వర్తిస్తాయి సినిమా కూడా ఒక స్క్రిప్ట్ కన్సల్టెన్సీగా పనిచేశారు కాబట్టి ఒక ఫీల్ గుడ్ మూవీ అనే ఒక బజ్ క్రియేట్ అయింది ఇప్పుడు ఎల్లుండి వస్తున్న సినిమా గురించి. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఈ సినిమా గురించి యాక్సిడెంటల్గా కాదు, దైవిక వశాత్తు కానీ ఏ రకంగా మీరు కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు. అది చెప్తుంది, నేనే చెప్తా. నేను మీతో కలిసి చేయటం కూడా నాకు గొప్ప అదృష్టం అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రీడర్నే, మన సాహిత్యంలో సహచరులమే, కానీ సినిమా వల్ల మళ్ళీ తిరిగి ప్రయాణం చేయడం అనేది గొప్ప విషయాన్ని నేను అనుకుంటున్నాను. ఇట్స్ వండర్ఫుల్ థింగ్. మీ ఇద్దరితో పనిచేయడం నాకు, అంటే మీ ఇద్దరితో కలిసి పనిచేసి సినిమాకి మీరు ఎంత ప్రేమికులో, మీరు ఎంత ఇష్టంగా చూస్తారో సినిమాల్ని, ఫస్ట్ అదే ఫండమెంటల్ థింగ్. నేను అట్లాగే మీరు మీ పుస్తకంలో చెప్పిన ప్రతి అంశంతో నేనైతే ఎన్నిసార్లు ఏడ్చాను. అంటే నవ్వుకుంటూ ఏడ్చడం, ఏడుపు నవ్వు కలగలిపిన ఒక పాఠక ఎక్స్పీరియన్స్ మీ పుస్తకం ద్వారా దొరికింది. కామన్ ఎలిమెంట్ సినిమా. అంత గట్టిగా సినిమాను ప్రేమించిన వాళ్ళం ఒక సినిమాకి పనిచేశారు. గొప్ప కోఇన్సిడెన్స్ అని నేను అనుకుంటున్నాను. ఆ సినిమా షరతులు వర్తిస్తాయి సినిమా కూడా మనం ఒకసారి బాగా ఆలోచిస్తే, మన సినిమాలో దిగువ మధ్య తరగతిని, రైతుని ఒక రకంగా తోసేశారు బయటికి. అంటే వాళ్ళు లేకుండా పోతున్నారు సినిమాల్లో. ఇప్పుడు వస్తున్న తెలంగాణ కొత్త సినిమాల్లో మళ్ళీ వాళ్ళిద్దరూ ప్రాణం పోసుకొని వస్తున్నారు. చాలా మంచి వాళ్ళు సామాన్యమైన మనుషులు, సగటు మనుషులు మళ్ళీ మన సినిమాల్లోకి వస్తున్నారు. ఈ షరతులు వర్తిస్తాయి సినిమాలో కూడా అక్షర కుమార్ తీసుకున్న నేపథ్యం అంతా కూడా దిగువ మధ్య తరగతిలో ఉన్నటువంటి ఆశలు, ఆకాంక్షలు, చిన్న చిన్న సంతోషాలు, కష్టాలు, కన్నీళ్ళు, వాటన్నిటినీ వాళ్ళు ఎదుర్కొనే విధానం. అంటే కష్టం అందరికీ వస్తుంది, కానీ దాన్ని ఎదుర్కొనే విధానంలోనే తేడాలు ఉంటాయి. వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు ఏమిటి అనే దానికి ఒక సినిమా రూపమే షరతులు వర్తిస్తాయి, మనకు తెలిసిన విషయం. ఇప్పుడు నేను అడుగుతున్నానంటే, అసలు మీ నేపథ్యం ఏంటి? సినిమా నేపథ్యం మాకు ఎంతో కొంత తెలుసు. మీ నేపథ్యం ఏంటి? మీరు కొద్దిగా నాకు తెలుసు, ఎక్కువ తెలియదు. గోదావరి కనిలో ఉన్నటువంటి ఒక చిన్న ఊరిలో ఒక దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. మీదే ఒక సినిమా. షరతులు వర్తిస్తాయికి మించిన ఒక 10 సినిమాలంతా మీ సినిమానే ఉంది, మీ కథే ఉంది. మీ గురించి కొంచెం చెప్పండి. కొంచెం అంటే ఇప్పుడు మీరు చెప్పిందే సార్, కొంచెం గోదావరి స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. మా ఫాదర్ సింగరేణిలో జాబ్ చేసేవాడు. మా ఫాదర్ నా చిన్నప్పుడు చనిపోతే మా మదరు సింగరేణి జాబ్ చేసుకుంటూ మమ్మల్ని చదివిపించింది. బట్ అంటే నేను మా అమ్మని హ్యాపీ, అంటే ఒక నిజంగా అంటే ఏ తెల్లైనా వాళ్ళందరికీ ఒక గాడు. మా అమ్మ ఇంకొంచెం ఎక్కువ ఫీల్ అవుతుంది, ఎందుకంటే తను చదువుకోలేదు కానీ మమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దింది. ఇప్పుడు మేమందరం అంటే గొప్ప మదర్, 3 మదర్స్, అంటే మా 3 బ్రదర్స్, మా అక్క వెల్ సెటిల్డ్. అంటే సెటిల్డ్కి ఒక నిర్వచనం ఏం లేదులే, కానీ సంతోషంగా ఉంటున్నాం మేము ఇప్పటికీ. ఎంత సంతోషం అని అంటే, ఇప్పటికి మేము మా అమ్మకి డబ్బులు ఇస్తే నాకెందుకురా, మీకున్నా మీరు ఉంచుకోరు, నాకు నా పింఛన్ వస్తుంది కానీ బతుకుతుంది కానీ అంటుంది. మనం సెటిల్మెంట్ అంటే ఇల్లు కట్టుకోవడం ఇంకోటి అనుకుంటాం, కానీ మంచి మాట చెప్పాడు ఆయన. సెటిల్మెంట్ మీన్స్ సంతోషంగా తృప్తిగా జీవించడం అనేదే సెటిల్మెంట్. దానికి మించింది లేనే లేదు. అంటే మీరు మామూలుగా, నాకు ఒక డౌట్, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం గోదావరి కనిలో పుట్టిన పిల్లవాడు, లేదా ఏదో చదువుకున్నాడు, ఇలా ఏదో చిన్న ఉద్యోగము, హైదరాబాదు, ఇదంతా ఓకే, దీన్ని అర్థం చేసుకోగలం. కానీ ఒక సినిమా డైరెక్టర్ వరకు ఒక ప్రయాణమో పోరాటమో ఉందో, దానికి ఏమిటి, దాని బీజం ఏం లేదు సార్. అంటే నేను సింగరేణి, అంటే మాకు గోదావరి కని అంటే మంచి టౌన్ అది. అక్కడ ఏంటిది, మాకు 80s నుంచి రిలీజ్ సినిమాలు వచ్చేస్తాయి, మాకు 80లోనే రిలీజ్ సినిమాలు వస్తాయి, ఎందుకంటే ఎకానమీ పెద్దది, ఎకానమీ ఉంది. ఎందుకంటే సింగరేణి, FCI, NTPC అట్లా సినిమా మొదటి నుంచి వెళ్ళి, మళ్ళీ మాది ఏంటిది ఉత్పత్తి రంగము, ఉత్పత్తి కులాలే ఎక్కువ పనిచేసేది.
అట్లా ఉత్పత్తి రంగంలో శ్రమజీవులలో ఆర్ట్ ఫామ్స్ అట్లనే ఉంటాయి. నేను సింగర్ని బేసిక్గా, నేను స్కూలింగ్లో అద్భుతమైన పాటలు పాడి అద్భుతమైన ప్రైజులు కూడా కొట్టిన. బేసిక్గా ఆ టౌన్ వాతావరణం ఏంటిది, 10th ఫెయిల్ అయినా. అట్లా మిగతా వివిధ పనులు చేసుకుంటూ పాటలు అంటే మళ్ళీ మనకు సినిమా పాటలే కదా. మాకు ప్రజానాట్య మండలి, నేను కమ్యూనిటీ స్కూల్ చదివిన, అక్కడ పాటలు కావచ్చు, ఎట్ ది సేమ్ టైం సినిమా పాటలు కావచ్చు. అట్లా 10th అయిపోయినాక పాటలతో మనకు వర్కౌట్ కాదని చెప్పేసి డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయింది. ఎందుకు అని అంటే డైరెక్టర్ కావాలని ఫిక్స్ అయ్యారు. సేమ్ ఈ సినిమాకి దగ్గర ఉండడం వల్ల కొంచెం సాహిత్యం చదవడం వల్ల, పేపర్లు చదవడము, ఎండమూరి వీరేంద్రనాథ్ మా పెద్ద పర్సనల్ డెవలప్మెంట్ పుస్తకాలు చదివేటోడు. అట్లా ఆయన పుస్తకాల నుంచి సండే బుక్లో సినిమా వాళ్ళ ఇంటర్వ్యూలు చదివి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ అని ఆ క్యాప్షన్ తీసుకుంటే బాగుంటుంది కదా అని అనుకొని అప్పటి నుంచెలే అంటే మంచి కథలు చెప్పాలని ఇంటెన్షన్ కూడా ఉండేది కొంచెం. అట్లా మంచి కథలు చెప్పాలని అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక డైరెక్టర్లే చెప్పాలి కదా, ఇంకెవరు చెప్తారు? డైరెక్టర్ చెప్పాలి కదా. మంచి కథలు తీయాలనుకుని నిర్మాతలు అనేది తీయాలి, చెప్తే డైరెక్టర్ అంటే చెప్పాలి. అట్లా మంచి కథలు చెప్పాలనుకుని డైరెక్టర్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి డైరెక్టర్ అవ్వాలని నిర్ణయించుకొని హైదరాబాద్కి వచ్చాను. ప్రయత్నాలు చేశాను. ఏమేమి సినిమాలు చేసినానని చాలామందికి తెలుసు. చాలా ఫైట్ చేసి ఈ సినిమా తీశాను. మంచి సినిమా తీసానని తృప్తి మిగిలి ఉన్నది. చాలా నాకు ఆ తృప్తి. మీ ఫైటింగ్ నాకు ఐడియా ఉంది. అది చిన్నప్పటి నుంచి ఫైటింగ్ చేసే లక్షణం ఉన్నవాడే అంత ఫైటింగ్ చేయగలరు, మామూలు వాళ్ళు చేయలేరు. ఎందుకంటే సినిమా డైరెక్టర్ కావాలనుకోవడం వేరు, ఆ డైరెక్టర్ కావడానికి జరిగే ఒక స్ట్రగుల్ వేరు. ఈ రెండిటికి చాలా మంది స్ట్రగుల్ భరించలేక పారిపోతారు, అందులో వదిలేస్తారు. డబుల్ ఎడ్జ్ నైఫ్ మీద, కత్తికి 2 వైపుల పంచు మీద పారాయణం చేయటం అనేది చాలా చాలా గొప్ప తెగువ, శక్తి కావాలి, మానసిక శక్తి కావాలి, చాలా కావాలి, పేషెన్స్ కావాలి. అవును, తనకి నేను చూసినంత వరకు తనకుండే పేషెన్స్ మామూలు పేషెన్స్ కాదు. అరిచినట్టు కనపడతాడని క్షణికమే, కానీ ఎంత పెరుజలంటే తనకున్న శక్తి ఏంటంటే నేను గమనించింది, అరిచినట్టు కనపడతాడా, ఆ సిచ్యువేషన్ని సట్రేట్ చేసిన తర్వాత అతి మామూలుగా అలా కంటిన్యూగా చేస్తూ ఉంటాడు. అది ఒక టాక్టిక్స్గా ఉపయోగిస్తాడు తప్ప అది నైజం కాదు తనది. అదే అలాగా అంత పెరుజల్ అంటే దాన్ని వెంటాడే శక్తి అతని క్యారెక్టర్లోనే ఉంది. సినిమాని వెంటాడటం మామూలు సహన శక్తి కాదు. ఎంత వెయిట్ చేయాలి, ఎంత కష్టపడాలి, అలా వేటాడే శక్తి తనకుంది. అంటే ఆ సినిమాలో ఒక సీన్ ఉంది, ఆ సీన్ బాగా ఇష్టం నాకు. అదేమిటంటే హీరోయిన్ ఒక చోట హీరోని అడుగుతుంది, గట్టిగా ఏడుస్తూ అడుగుతుంది, ఏమయ్యా నీకు కోపమే రాదా, ఏం మనిషివయ్యా నువ్వు అంటుంది. అది అక్షరనే నా అనుమానం ఎందుకో. ఏమండి నేను చూసినప్పుడు సార్ నిజంగా నేను ఆపుకోలేకపోయాను కన్నీళ్ళని. అంటే ఆ లక్షణం ఆమె చెప్పిందనే కాదు, మన పెద్దవాళ్ళ ఇళ్లలో కూడా, మన అమ్మలు, మన అత్తమ్మలు, మన అమ్మమ్మలు అందరూ కూడా అంత సహనశక్తి ఉంటుంది కష్టాలకు సంబంధించి. మొగుళ్ళని ప్రేమించడంలోనూ, మొగుళ్ళకు ధైర్యం ఇవ్వడంలోనూ, కొడుకుల్ని పిల్లల్ని పెంచడంలోనూ ఆ సహనశక్తి వాళ్ళకు ఉంటుందండి. ఆర్గానిక్గా ఉంటుంది. వాళ్ళు మాట్లాడే మాటలు గుర్తుకు తెచ్చాయి, ఆ హీరోయిన్ మాట్లాడే మాటలకి అంత శక్తి వచ్చింది ఆ మాటలకి. అది మీరన్నట్టుగా సినిమాలో అత్యంత కీలకమైన సన్నివేశం. అవును, మనల్ని అటెంప్టివ్గా, అంటే మీరు ఏదో ఆలోచిస్తూ కూర్చున్న వాళ్ళు కాస్త ఒక్కసారి సీట్లకు అతుక్కుపోయి వీళ్ళు ఏదో జీవితం గురించి మాట్లాడుతున్నారు, ఈ క్యారెక్టర్స్ ఏవో సత్యాల్ని మాట్లాడుతుంది, ఒక ట్రూత్ఫుల్నెస్ వస్తుంది. ఎప్పుడైతే మనం అనుకుంటాం కానీ మా ప్రేక్షకుడంత జ్ఞాని, ప్రేక్షకుడంత వితరణశీలి గొప్పవాడు ఇంకెవరు లేరు, చాలా తెలివైనవాడు. ఎక్కడ ఆడిటోరియం అంతకంటే మంచోడు ఇంకా. అంటే ప్రేమిస్తే విపరీతంగా ఇస్తాడు, వాడు కోరుకునేది కొంత. మీరు నిజాయితీగా ఇవ్వండి నాకు, నేను మీకు బోర్ అనిపిస్తాను. అవును. అలా ఆ సందర్భంలో ఆడిటోరియంలో అక్కడ ప్రేక్షకుడిని కట్టిపడేసే సందర్భం చాలా అద్భుతమైన సన్నివేశం. అతను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, తీసుకోవడానికి సినిమా వాళ్ళు సిద్ధంగా లేరు. మీరు ఇవ్వండి, కొంత ఇవ్వండి, నేను చాలా ఇస్తాను అని చూస్తాడు. అలాంటి సన్నివేశం అది తనకి చాలా నచ్చిందండి. మంచి విషయం చెప్పారు. అది ఇప్పుడు అది కాదు అక్షర్, సినిమా అంటే ఏదో హీరో ఒక రేంజ్లో ఉండాలి, బిల్డప్, డ్యూయట్లు, ఇలా ఒక నడుస్తూ ఉంది కదా, ఒక కమర్షియల్ నడుస్తూ ఉన్నప్పుడు నువ్వు ఇంత ఆర్గానిక్గా చాలా, అంటే ఒక 2 గదుల ఇంట్లో జీవిస్తున్న ఒక కుటుంబాన్ని తీసుకొని హీరోని ఒక నార్మల్ కాటన్ బట్టలతో చూపించావే, అది వర్కౌట్ అవుతుందని నీకు ఎందుకు అంత నమ్మకం? ఇప్పుడు మనం ఇంత డిస్కషన్ చేసినంత అదే కదా సార్, ప్రేక్షకులు వారు తీసుకోవడానికి, ఎందుకంటే చాలా అర్థవంతంగా ఉన్నారు ప్రేక్షకులు. కొన్ని విషయాలలో నేను అంటే సమాజం ఇట్లెందుకు ఉండదనే అభిప్రాయంగా, అంటే సినిమా పరంగా అయితే నేను చాలా, వాళ్ళు మంచి సినిమాని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు సార్.
అంటే మంచి సినిమాతో పాటు వాళ్ళకు అంటే వాళ్ళు ఏదో ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పటికీ కూడా మనకి ఇంత టెక్నాలజీ వచ్చినా కానీ మంచి సినిమాకి వాళ్ళు తన్నుకొని వస్తారు జనాలు. దానికి మనం ఎంత పబ్లిసిటీ చేసినా వాళ్ళు చిన్నగా ఒక అంటే చిన్న టాక్ వచ్చినా టక్కన వచ్చి దాన్ని మనం ఏం చేసినా మొదటి ఆట వరకే ఈ విపరీతమైన పబ్లిసిటీ అంతా కూడా ఏది పట్టుకుందంటే రెండో ఆట నుంచి మళ్ళీ వాళ్ళే వస్తారు, పికప్ అవుతుంటారు. ఆ ధైర్యం ఫస్ట్ ఒకటి. రెండోది అంటే ఇప్పుడు మేము డిస్కషన్ చేసినప్పుడు కానీ మీ దగ్గర నేను చదువుకున్నది కానీ మనం ఏదనుకుంటాము, ఇప్పుడు నాకు ఒకటే ఇన్స్పిరేషన్. ఇప్పుడు అన్న ఫస్ట్ దీపశిల పోయం చూసుకున్నా కూడా, ఇప్పుడు మొన్న రాసిన పుస్తకం కూడా ఇప్పటికే తన జీవితాన్ని తను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ చుట్టూ ఉన్న మనుషులకు ఎక్స్ప్లోరింగ్ అనమాట, లోపలికి వెళ్తూ ఉంటుంది. అది ఎట్ ది సేమ్ టైము మళ్ళీ ఇప్పుడు మీ రైటింగ్స్ నేను చూసుకున్నా కానీ మీరు ఎంత మంచిగా చెప్తారు. ఇప్పుడు నాకు ఆ విజువల్ నరేషన్ కనబడుతుంది. నేను అక్కడ బాలాజీ టాకీసు, అనంతపూరు, ఎట్ ది సేమ్ టైం మీ ఊరు, మీ పరిస్థితులు, అందులో వాళ్ళ అన్ని సినిమా చుట్టే ఉంటాయి. అంటే అది అంటే అంత న్యాచురల్గా ఎట్ ది సేమ్ టైం మనకు తెలిసిన కథ, మన చుట్టూ ఉన్న మనుషుల కథ, మనం సహజంగా రోజు ఎదుర్కొనే ఆశలు కావచ్చు, అత్యాశ కావచ్చు, ఎట్ ది సేమ్ టైం మనం ఎంజాయ్ చేసే లైఫ్ని కావచ్చు, దాన్ని ఎందుకు చేయొద్దు అని చెప్పేసి ఇంటెన్షన్ తోటి చేసినాను. అయితే నేను మనకు ముందు నుంచి అది ఎందుకు నమ్మకంగా అంటే, ఇప్పుడు మీరు చూశారు, మీకు ఒక ఫీల్ కలిగింది అంటే నాకు ఎక్కడ నెగిటివ్ రాలేదు. నేను రాసుకునేటప్పుడు నెగిటివ్ రాలేదు, తీసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మేకింగ్ ప్రాబ్లమ్స్. తీసేటప్పుడు నాకేం అట్లా అనిపించలేదు. చూసిన వాళ్ళు కూడా మంచిగా చెప్తున్నారు. అక్కడ మనం షూటింగ్ చేసేటప్పుడు కూడా, మనం ఇరిగేషన్ ఆఫీస్లో షూటింగ్ చేసినప్పుడు కూడా, అరే బాగుందన్న, మేము మాట్లాడుకున్నట్టే చేస్తున్నావు, అంటే మాట్లాడుకున్నట్టే చేస్తున్నావు తనను తాను చూసుకునే విధంగా ఉన్నారు. అంటే అనేది చెప్తారు. గొప్ప విషయం ఉంటుంది ఇక్కడ. నేను ఎంత గొప్ప విషయం అని అంటే చెప్తాను నేను ఇది అయిపోయినాక. అందుకని అది చూజ్ చేసుకున్నాను సార్. నేను అది చూజ్ చేసుకున్నాను. నేను అంటే మంచికి స్థానం ఉన్నది, మంచిని ప్రేక్షకుడు ఆదరిస్తాడు. ఫస్ట్ మంచి కథ చెప్పాలి. ఆ సినిమా అంటే ఒక బాధ్యత, ఆ బాధ్యతని అట్లని వ్యాపారం, ఆ కమర్షియాలిటీ చెప్పాలనుకున్నాను. అందుకనే ఇప్పుడు ఆ కమర్షియాలిటీ ఎట్లా వస్తుంది, మనం తీసుకున్న థింగ్స్ నుంచి కూడా వస్తుంది కదా. అట్లా మంచి ఎంటర్టైన్మెంట్ ఒక కమర్షియల్ సినిమా తీసినాను. ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని ఒక నమ్మకం. అయితే దానికి కంటిన్యూషన్ సార్ యాక్ట్ చేసిండు. అయితే యాక్ట్ చేసినాక మనం ఒక ఆర్డర్ వేసుకున్నాం సినిమా. మనం ఆర్డర్ వేసుకున్నప్పుడు సార్ ఎపిసోడ్ అడ్డం వస్తుంది, కత్తదుకో జారికి అని చెప్పి అది తీసేదాకా తీసే ఇమీడియట్ కట్ నన్ను నేనే కత్తిరించుకునే పరిస్థితి కల్పించాడు. అంటే మీరు చూడండి, అంటే మీకు ప్రేక్షకుడిగా ఉండడం అనేంత గొప్ప లిబరేషన్ ఏమీ లేదు. ప్రేక్షకుడే ఎప్పుడు మనం మన మీద వ్యామోహము ప్రేమ కలిగిందంటే డైరెక్టర్ కూడా ఎడిటింగ్ చేయలేడు. అసలు ప్రేక్షకుడిని మించిన ఎడిటర్ ఉన్నాడంటే తనకు అనవసరమైన టపా కట్టించుకుంటూ చూస్తాడు వాడు. ఓటీటీలో అయితే అలా చూస్తాడు, థియేటర్లో అయితే ఫోన్ చూసుకుంటాడు. ఈ సీన్ మనకు అనవసరం అంటేగానే ఫోన్ తీసుకుని వాట్సాప్ స్టేటస్ చూస్తాడు, లేకపోతే సిగరెట్ తాగొస్తాడు. గొప్ప ఎడిటర్ ఉన్నారా? బ్రహ్మాండమైన ఎడిటర్. ప్రేక్షకుడు మించిన ఎడిటరే లేడు. ఆ ఎడిటర్ మన మనసులో దృష్టిలో పెట్టుకొని మనం సీన్ కట్ చేయాలి. అతను చేతిలోకి ఫోన్ తీసుకోకుండా మనం చూపించాలి. అతను ఫోన్ తీసుకున్నాడా అయిపోయింది, సినిమా అయిపోయింది. వెరీ ఇన్స్టంటేనియస్ ఎడిటర్, పర్ఫెక్ట్ ఎడిటర్ అన్నమాట ప్రపంచం. సో అది గొప్ప విషయం. ఇప్పుడు కోరికలే కష్టాలకు మూలం అని బుద్ధుడిది ఒకటి తీసుకుంటే అది కరెక్టే, ఒక వన్ ఆస్పెక్ట్ కరెక్ట్. కానీ కోరిక అనేది లేకపోతే మనుషులు ఎలా ఎదుగుతారు? అయితే నేనేమంటున్నానంటే, కోరికలు ఏదైనా కానీ మనకు ఇప్పుడు తినేంలో ఒక మితంగా తినాలి. ఎట్ ది సేమ్ టైము మనం ఆస్వాదించేది కావచ్చు, ఇంకేదైనా కానీ మితంగానే ఉండాలని కోరుకుంటాం. అప్పుడే మనం ఇప్పుడు హ్యాపీ లైఫ్ అనేది ఎట్లుంటుంది మనకు అంటే, నీకు అత్యున్నత లక్ష్యాలు చాలా ఉంటాయి, నువ్వు లక్ష్యాన్ని చేర్చుకో. కానీ అత్యున్నతగా బతకాలని చెప్పేసి నువ్వు అసలు లక్ష్యాన్ని వదిలిపెట్టుకోకుండా, అంటే ఇప్పుడు దేనికోసం అంటే నువ్వు ఏది చూజ్ చేసుకున్నావో ఆ విధంగా కష్టపడు. అది మంచి అయితే నీకు ఆ మంచి రెట్టింపు చేస్తుంది. మనకు తెలుస్తూ ఉంటుంది, అది చెడు అయినప్పుడు ప్రాబ్లం అవుతుంటుంది. అది అందుకని చేసుకున్నాను. ఇప్పుడు దీనికి అంటే నేను మామూలుగా క్యాజువల్గా చెప్పగలుగుతానని సడన్గా చెప్పలేను. దీనికి అన్నయ్య చెప్తాడు బాగా. అంటే మన కొటేషన్ పెట్టడానికి కూడా చాలా డిస్కషన్ చేసినాం కదా. కరెక్ట్గానండి. అయితే ఏంటంటేనండి దానికి అంతరార్థం, ఇప్పుడు మిడిల్ క్లాస్ టాపిక్ వచ్చింది కదా మనకి. బుద్ధుడు కూడా మిడిల్ క్లాస్ నుంచి తత్వాన్ని తీసుకున్నది. ఎందుకంటే ఆయన సడన్గా మీకు తెలియంది ఏముంది, ఆయన రాచరిక వ్యవస్థను కూడా వదిలేసుకొని తన తరగతిని కుదించుకొని కేవలం మధ్యతరగతి నుంచి కింది పాఠశాలలోకి వెళ్ళి అక్కడి నుంచి తన తాత్వికతను అనుసరిస్తూ ఆయన అన్వేషణ కొనసాగించాడు. అందులోంచి వచ్చినప్పుడే ఆయన ప్రతి తాత్వికమైన సూత్రాలన్నీ దానికి అనుసంధానంగా వచ్చినవి. కోరికలకు మూలం కూడా
ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది దానికి. అది ఏంటి, ఏది మితిమీరకుండా జరిగేది ఏదైనా సరే అని. ఈవెన్ తాత్వికత కూడా, జ్ఞాన జిజ్ఞాస కూడా, దానికి కూడా రేషనింగ్ పెట్టాడు బౌద్ధుడు. అతి జిజ్ఞాస అతి జ్ఞానం కూడా పనికిరాదు, సాధారణంగా మానవులాగా ఉండడమే గొప్ప తాత్వికత అని చెప్పగలిగాడు ఆయన. మంచి విషయం. ఆయన చెప్పే ప్రతి మాటలో ఆ బ్యాలెన్స్ ఉంది బుద్ధుడు. అందులో కూడా దుఃఖంకి మూలం కోరిక అన్నాడు, కానీ ఆ దుఃఖం లేకుండా ఉండే స్థితిని ఆయన ఎప్పుడు చెప్పలేదు. మనిషి కంపల్సరీ పుట్టినందుకు తప్పకుండా దుఃఖాల పాలవుతాడు, కానీ మితిమీరిన ఆశ, అత్యాశ, ప్రయాసం ఉండకుండా జీవితాన్ని మెయింటైన్ చేయగలిగితే మీరు అద్భుతంగా ఈ కర్మ భూమిని మీరు ఎదుర్కోగలరు, మీరు ముందుకు వెళ్ళగలరు అని చెప్పిన దాంట్లో అది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మధ్యతరగతి జీవితంలో సార్, మనం ప్రీ ఇండిపెండెంట్ ఇరా దాకా అసలు మన ఇండియన్ సొసైటీ నడిపిందంతా మధ్యతరగతే కదా. అవును అవును. మీకు తెలియందేముంది, వాళ్ళు అంటే మీరు ఇండిపెండెంట్ స్ట్రగుల్ నడిపిందంతా వాళ్ళే, ఇంటెలెక్చువల్స్ అంతా వాళ్ళే, రాజకీయ నాయకత్వం నడిపిన ఇప్పటికి కూడా అదే కదా. అది ఆ స్థితి నుంచి మధ్యతరగతి తన స్థానభ్రంశం పొంది లోయర్ కేటగిరీ దిగువ మధ్యతరగతిలోకి వచ్చేసింది. మధ్యతరగతి అనేది వ్యానిష్ అయిపోయి దిగువ మధ్యతరగతే వచ్చింది ఇప్పుడు. ఇంకా మనంటే మధ్యతరగతి అంటే దిగువ మధ్యతరగతే, ఇక మధ్యతరగతి లేదు. ఉంటే అప్పర్ సొసైటీ, అప్పర్ క్లాస్ ఉంది. సో ఆ శూన్యంలోంచి మనం ఇక్కడ కనుక వచ్చేస్తే మనం అందరం కూడా దిగువ మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళమే. ఆ ఇంటెన్షన్కి ఆ కొటేషన్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే కోరికలు, మనం చాలా కోరికలు ఉంటాయి, వాటి పరిమితులు విధించుకొని కనుక జీవితాన్ని మనం ఎదుర్కోగలిగితే మనకు చాలా గొప్ప శాంతి, బ్యాలెన్స్, అందరికీ పక్కన వాళ్ళకు కూడా సుఖము, శాంతి లభిస్తుంది. మీరు అండర్ కరెంట్ గా బుద్ధిజం ఫిలాసఫీ కూడా చెప్పారు. అదే మనల్ని నడిపించింది. బుద్ధుడు ఆ రకంగా నడిపించాడు మనకి. ఆయన బొమ్మ చూడగానే అర్థమైపోద్ది, నువ్వేదో చెప్తున్నావు, చెప్పావు, నువ్వు అనుసరించాలి. కానీ హీరోకి చిరంజీవి కాకుండా సిద్ధార్థ అని పేరు పెట్టున్నారు సార్. మీరు గమనించండి, తనకి బుద్ధుడు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేశాడంటే, హీరో ఎక్కడ కూడా కోపం లేదండి. బుద్ధుడు లాగే హీ మెయింటైన్స్ హిస్ ఫ్యామిలీ. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని వెధవ పనులు చేసిన, దుర్మార్గం చేసిన, అత్యాశ పనులను కూడా బుద్ధుడు సంపాదించినట్టే సంపాదిస్తాడు. అవును అవును. పాత్ర, తన ఇంటోనేషన్ అంతా, వ్యక్తీకరణ స్వభావం అంతా బుద్ధుడు ఓదార్చినట్టుగానే, నిజం చెప్పినట్టుగానే అతను అలా ప్రవర్తిస్తూ పోతూ ఉంటాడు. ఎక్కడ కూడా హీ వోంట్ రైజ్. ఈవెన్ ఫైట్ చేసేప్పుడు కూడా నవ్వుతాడు సార్. అవునవునవును. క్లైమాక్స్ నవ్వుతూ చేస్తాడు, కానీ ఎక్కడ కూడా కొట్టినట్టుగా ఉండదు. అది దాని దాని కనెక్టివిటీగానే అంటుంది, నీకెప్పుడు కోపం రాదా, నువ్వు ఎప్పుడు తిట్టవా, ఎందుకు తిట్టవు, తప్పులు చేశాను కదా, నన్ను ఎందుకు మందలించవు అంటుంది. ఆ బుద్ధుడి తత్వం అక్కడ పనిచేసింది క్యారెక్టరేషన్లో. ఆ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తాం. నా డిస్కషన్లో నేను రాసుకున్నప్పుడు నేను ఇట్లా రాసుకుంటున్నాను, నేను కొంచెం చెప్తాను, దాన్ని ఎలాబరేట్ చేసి అన్న బాగా చెప్తాడు, ఇంకా నాది ఇంత స్ట్రాంగ్ అవుతుంది. అది అది జరిగింది లోపల. ఎవరు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారో వాళ్ళ, ఇప్పుడు మనం మీకు తెలియదు ఏముంది, చాలా రకాల సినిమాలు చూసాం. అవతల ఒక గొప్ప శక్తి, వ్యక్తిత్వం ఉన్న ఒక వ్యక్తి మెయిన్ ప్రొటగనిస్ట్ పాత్రని ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు అతని ఆలోచన, అతని ఇమోషన్స్ అన్నీ ఇతని మీద ప్రతిఫలిస్తూ ఉంటాయి. వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. సుభాష్ చంద్రబోస్ అనగానే ఆ కోపం, ఆ రిబెలియన్ యాటిట్యూడ్, ఆ భాష, అవన్నీ ఉంటాయి. అలాగే ఈ పాత్రని బుద్ధుడు ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. అందుకని బుద్ధుడు ఎట్లా ట్యాకిల్ చేశాడు జీవితాన్ని సినిమాలో మనం చూడగలుగుతాం. క్యారెక్టరైజేషన్ చెప్పేటప్పుడు కూడా నేను అట్లాగే చెప్పారు. బుద్ధుడి యొక్క ఫిలాసఫీ ఉంటుంది, కృష్ణుడు ఐడియాలజీ ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే మనకు ఈ ప్రీ క్లైమాక్స్లో ఒక చిన్న డ్రామా చేస్తాడు కాబట్టి అని చెప్పేసి చెప్పిన నేను. సో అట్లా అనిపించింది. అట్లా నేను నరేషన్ చేసేటప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి అట్లనే చెప్పినాను. ఎవరికి నరేషన్ చేసినా కానీ, ప్రొడ్యూసర్ నరేషన్ చేసినా కానీ, హీరో క్యారెక్టరైజేషన్ ఇట్లా ఉంటుంది సార్. హీరోకి అట్లా చెప్పినప్పుడు అన్న మీది 2 క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అట్లా ఇప్పుడు మొన్న మీడియా వాళ్ళు అడిగినప్పుడు అట్నే హీరో క్యారెక్టరైజేషన్ అట్నే ఉంటుంది అని చెప్పినట్టు. ఒక కోరికల దుకాణం ముందు నుంచి ఇంత మంచి టాపిక్ వచ్చింది. అయితే డైరెక్టరు ఆయన మైండ్లో ఏమున్నప్పటికీ, ఆయన ఎలా ఎంత సీరియస్గా ఆలోచించినప్పటికీ, మీ మౌల్డింగ్ అంటే మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని మొత్తము కూడా క్యారీ చేయాల్సింది నటుడు. మీరు ఉండరు కెమెరా ముందు, మీరు చెప్పిందంతా ఫేస్లో చూపించాల్సింది నటుడు. చైతన్య ఆ క్యారెక్టర్ని అద్భుతంగా చేశాడు. మీరేమంటారు చైతన్య గురించి? అదే నేను ఎందుకు అని అంటే, ఇప్పుడు నేను చైతన్య కంటే ముందు ఒక 2-3 అనుకున్నాను, చైతన్యాన్ని తీసుకున్నాను, దానికి కథ తీసుకున్నది, దానికి 100% 200% న్యాయం చేశాడు. అది ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు నేను అట్లుంది కాబట్టి నాకు సినిమా ఈజీగా
ఈజీగా అమ్ముడు పోయింది. అట్ ది సేమ్ టైం ఈజీగా ఇప్పుడు ప్రేక్షకులకు ట్రైలర్ నుంచి టీజర్ వరకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతుంది. రేపు థియేటర్ కూడా దాన్ని తీసుకుంటుందని నేను నమ్ముతున్నాను బలంగా. ఎందుకంటే చిరంజీవి పాత్రలో, చైతన్య అన్న పాత్రలో చాలా మందిని చూసుకుంటారు. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాని హీరోని ఎట్లా ఓన్ చేసుకుంటారో చిరంజీవిని ఇప్పుడు అంటే ఏ స్థాయిలో ఉన్నా, ఎవరు ఏ స్థాయిలో ఉన్నా, ఒక తండ్రి చిరంజీవి లెక్క ఫీల్ అవుతాడు, ఒక కొడుకు చిరంజీవి లెక్క ఫీల్ అవుతాడు, ఒక హస్బెండ్ చిరంజీవి లెక్క ఫీల్ అవుతాడు, ఒక బ్రదర్ చిరంజీవి లెక్క ఫీల్ అవుతాడు. ఎట్ ది సెట్ సొసైటీకి సంబంధించింది కొంత మెజారిటీ పీపుల్ అంత అట్నే ఉన్నారు. ఇప్పుడు పోయేటప్పుడు ఏదన్నా వాని పరిధిలో వాడు ఏదన్నా ఒకటి చేయాలనుకుంటారు కదా, అప్పుడు చిరంజీవి ఫీల్ అవుతాడు. ఇవన్నీ అంటే ఎట్లా అంటే ఇప్పుడు నేను ఆయనకు మంచి నరేషన్ ఇచ్చాను. అంటే ఆయనకు రోజు ఇంజెక్ట్ చేయగలిగాను నేను. అన్న మీ క్యారెక్టర్ ఇట్లా ఉంటుంది, మీ సబ్జెక్ట్ ఇట్లా ఉంటుంది, మీ బాడీ లాంగ్వేజ్ ఇట్లా ఉంటుంది, మీ కాస్ట్యూమ్స్ ఇట్లా ఉంటాయి, మీరు ఇట్లా చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇంజెక్ట్ చేయగలిగాను. దాన్ని అంతే సహజంగా, అతను కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చింది కాబట్టి అంతే సహజంగా ఆయన పట్టుకున్నాడు, ఈజీగా పట్టుకున్నాడు. మంచి ఆర్టిస్ట్ కూడా ఆయన. బేసిక్ ఏంటంటే మంచి యాక్టర్, అంటే మనకు ఆయన హీరో కంటే మంచి ఆర్టిస్ట్, అట్లా ఈజీగా తీసుకురాగలిగాడు స్క్రీన్ మీద. అదే ఇప్పుడు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పాను. ఇప్పుడు మీరు ఇద్దరు కూడా చూసారు సినిమా, అంటే మీకు ఏమనిపించింది అన్న నిజంగా? చైతన్య నాకు ఒకరొకరు మంచిగా చైతన్య పర్ఫార్మెన్స్ మనం చాలా పాత సినిమాల నుంచి ఇప్పటిదాకా వచ్చిన అనేక మార్పులు ప్రొటగనిస్ట్లో, ముఖ్యంగా హీరోకి సంబంధించి, హీరో ఇంటికి పెద్ద కొడుకు అయినప్పుడు ఉండే ఒక రకమైన బ్యాలెన్స్డ్ యాటిట్యూడ్ చైతన్యలో బలంగా రివర్బరేట్ అయిందండి. అంటే తండ్రి చనిపోయిన తర్వాత, తండ్రి ప్లేస్లోకి ఇంటి పెద్ద కొడుకు వచ్చి చేరిన తర్వాత అతను ట్యాకిల్ చేసే పద్ధతి చైతన్య కరెక్ట్గా బ్యాలెన్స్ చేశాడు. సో అంటే ఇంటి పెద్ద కొడుకు ఇలా ఉండాలని చెప్పకపోయినా కూడా అతను సిద్ధపడతాడు అలాంటి బాధ్యతలకి. మెదురు వాళ్ళను ఓదార్చి లేదా వాళ్ళకి ఏమైనా కానుకలు ఇవ్వగలిగి, అమ్మతో మాట్లాడగలిగి, తన ఓన్ భార్యని అమ్మతో ఎట్లా సిక్కు చేయాలని అనుకోవడం, చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఇంటి పరువును ఎట్లా కాపాడుకోవాలనే ఒక ధోరణి, ఇవన్నీ కూడా పెద్ద కొడుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఆ పెద్ద కొడుకుని తనలో మొత్తం ఆవహింపజేసుకొని పెద్ద కొడుకులాగే యాక్ట్ చేశాడండి. సూపర్. ఇది నాకు చాలా మనసుకు నిండింది. బాబు నేను చూస్తే నాకు కడుపు నిండింది వీడ అంటాం కదా, ఎందుకు కడుపు నిండుతుంది? వాడి మాట, వాడి పద్ధతి, వాడి నవ్వు, వాడి చూపు, వాడు మనల్ని కాక బాగున్నావే, తినవా, కూర్చో అని అంటాడు. ఆ మాటల్లో ఎంత ఆనందం ఉంటుంది, ఎంత తృప్తి ఉంటుంది. అది పెద్ద కొడుకులకి చాలా అన్కాన్షియస్గా వచ్చే లక్షణం అండి. అలాంటి లక్షణాన్ని మన హీరో చైతన్య అద్భుతంగా తీసుకురాగలిగాడు, పెద్ద కొడుకు పాత్రను చేశాడు. మళ్ళీ ఇంకో మంచి విషయం ఏం చేసిన అంటే, మేము మంచి అంటే మా స్థానిక భాషను వాడినాం. అందులో చాలా ప్రేమ ఉంటుంది సార్. అవునవును, అది ఎప్పుడు నేటివిటీ లోకల్ అంటారే స్థానిక భాషలో. మళ్ళీ స్థానిక భాషలో ఎట్లా అంటే, మేము స్థానిక భాషలో మనకు అగ్రెసివ్నెస్ ఎంత ఉంటుందో ప్రేమ తత్వం కూడా అంతే ఉంటుంది. ఆ ప్రేమతత్వంలో ఉన్న మంచి మాటలు, ఏమవుతుంది అవ్వా, ఎందుకే నువ్వు, అరే చదువుకోరాదురా, ఎట్లా చెల్లె ఇట్లా చదువుతే ఎట్లా, ఫ్రెండ్స్ అరే ఎట్టరా మీరు అని, అది నాకు బాగా వర్కౌట్ అవుతుంది స్క్రీన్ మీద. నేను బాగా నమ్ముతాను. భాషకు సంబంధించిన విషయం కాబట్టి నాకు ఎదుర్కొన్న కొన్ని అనుభవాలు చెప్తాను. ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ అస్. తెలంగాణ సినిమా అనేది తెలంగాణ సినిమానే ఇప్పుడు మనకి. అది తెలుగు భాషని సుసంపన్నం చేయడానికి మనం యాసను తెచ్చిపెట్టుకుంటున్నాం. చిత్తూరు యాస, అనంతపురం ఆ చిత్తూరు యాసలు మనం ఎంత సుసంపన్నం చేసాయి మనం. అలాగే తెలంగాణ కూడా భాషని, మన తెలుగు భాషని సుసంపన్నం చేసిన యాసలే ఇవన్నీ. ఇందులో ఇది ఎందుకు తెచ్చుకున్నాము అంటే, కొన్ని లిరిసిజం అంటాం సార్. ఈ యాసల్లో ఉండే శాబ్దికమైన సౌందర్యం, యాసల్లో ఉండే సౌందర్యం క్రమ పద్ధతిలో మాట్లాడే సామాన్య భాషలో ఉండదు. మీరు ఎప్పుడైతే ధ్వని సౌందర్యాన్ని పదాల్లో తీసుకొచ్చి ఏర్కూర్చి పెడతామో, ఎదుటివాడికి మాట్లాడే మాట కంటే శబ్దం తాలూకు మార్ధవం మనల్ని కదిలిస్తుంది. అలా తెలంగాణకి అద్భుతమైన లిరిసిజం ఉంటుంది. కేవలం తిట్లు హార్ష్నెస్ ఉన్న భాషగా తెలంగాణ కాదు. తెలంగాణలో ఉండేది మార్ధవమైన లయతో కూడుకు మ్యూజిక్ భాష. ఇప్పుడు మనం సినిమాల్లో కనుక అట్లాంటి భాషను కనుక మనం తెస్తే మన ఇమోషన్స్ అద్భుతంగా పండిస్తాం. అంటే శ్రోత, పాఠకుడు ఏమనుకుంటాడంటే, ఇందులో నిజాయితీ ఉంది, ఆ నిజాయితీలో ఒక ఎనర్జీ ఉంది, ఒక ఆర్గానిక్ పవర్ ఉంది, వీళ్ళు చెప్పే మాటలు నేను వినాలి, అవి నిజంగా చెప్తున్నారు అనుకునే శక్తి మన భాష అందిస్తుంది. అందుకే తెలంగాణ తీసుకోవడం జరిగింది. తెలంగాణ అన్ని చోట్ల, మనం శ్రీకాకుళం వెళ్ళినా, మనం పలాస లాంటి సినిమాలో అయినా ఏంటి, కేవలం ఆ యాస ఎక్కువ వేగవంతం చేస్తుంది. ఏమండి? సో అలాంటి ఈ శక్తితో వచ్చిన ఈ సినిమా అలాంటి ఇమోషన్స్ని చాలా వేగవంతంగా, చాలా నిజాయితీ పరంగా, అన్నం తినిపించినంత గొప్పగా సారవంతంగా ఉంటుంది.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు భార్య అన్నప్పుడు నువ్వు నన్ను కొట్టి నన్ను సరిచెయ్యి, ఎందుకు ఇట్లా అంటున్నప్పుడు మనం ఎంత గొప్పగా తీసుకుంటాం ఆ మాటని. అదే క్రమ పద్ధతిలో మంచి భాషలు చెప్తే నమ్మం దాన్ని. అన్నది నా బిడ్డ అని అంటాడు. అన్నప్పుడు అందులో ఉండే మాధుర్యం, నిజాయితీ చూడగానే కదిలించి వేస్తాం. అది మన సినిమాకి ప్లస్ అయింది. తెలంగాణ అంటే అది యాంత్రికమైన తెలంగాణ కాదు, మానసికమైన తాత్వికమైన తెలంగాణ మనం ఎన్నుకోవటం వల్ల ఆ నిగారింపు, ఆ మన్నన తక్కింది. అదంతా చైతన్య ఫేస్ లో మనకు కనబడుతుంది. మాట్లాడని అంతరంగానికి మాట్లాడే భాషకి లింక్ ఉంటుంది. అది మనల్ని ఎనన్షియేట్ చేసింది సార్ ఆ భాష. అది మనకు ప్లస్ అయిందని అనుకుంటున్నాను. అన్ని భాషలు కూడా మనకి ఇష్టమే, మన తెలుగులోని భాగాలే అవన్నీ. తెలుగు సుసంపన్నం అవుతుంది దాంతో, తెలుగును విడగొట్టం మనం. ఈ చైతన్యతో పాటు భూమి కూడా అమ్మాయి కూడా అద్భుతంగా చేసింది అసలు. ఆమె గురించి మీరు 2 మాటలు ఎందుకనంటే నాకు నిజంగా తల్లి. అసలు నేను ఆమెను చూస్ చేసుకున్న తర్వాత నేను ఇప్పటికీ అసలు ఆ క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటారు అని ఇప్పుడు నాతో పాటు వేరేటోళ్ళు నన్ను అడుగుతున్నారు, అన్న మీరు భూమి కాకుండా ఇంకెవరైనా క్యారెక్టర్లు ఎవరైనా ఊహించుకున్నారా అని అంటే నాకు తోస్తలేదు అన్న. అంటే మాకు కూడా అదే ఫీలింగ్ ఉన్నదన్న, మాకు కూడా అదే ఫీలింగ్. చాలా సాధారణమైన అమ్మాయిగా అద్భుతంగా యాక్ట్ చేసింది. అదే మా తెలంగాణ మధ్యతరగతి ఆ స్కిన్ టోన్ నుంచి మొదలుకొని మా హావభావాలు, దానికి శరణ్యక వాయిస్, తాగుబోతి తండ్రిని ఫేస్ చేస్తా నాకైతే ఎక్స్ప్రెషన్స్. నాకైతే సార్ ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే మరో తెలంగాణ భానుప్రియ లాగా అనిపించింది. తెలంగాణ భానుప్రియ, పక్కా తెలంగాణ భానుప్రియ. అందులో అట్లానే అతి సామాన్యంలో ఉండే గొప్ప సౌందర్యాన్ని అమ్మాయి చూపించింది. అతి సామాన్యంలో ఉండే గొప్ప నిగారింపు, గొప్ప తల్లితనం ఆ అమ్మాయిలో కనపడింది. నువ్వు ఎన్ని కష్టాలను పెట్టింది, నేను తట్టుకోవడానికి రెడీగా ఉన్నాను అని హెచ్చరికగా వినపడింది. పట్టుదల ఉంది. చాలా మంది మొగుళ్ళు పెట్టే కష్టాలకి ఆడవాళ్ళు ఇంకా బలంగా తయారవుతారు, వాడిని మారుస్తారు. అలాంటి భయంకరమైన శక్తి ఆ అమ్మాయి ప్రదర్శించగలిగింది. నాకైతే అలా అనిపించింది సార్, తెలంగాణ భానుప్రియ. అమ్మాయి అతను ఇద్దరు కూడా ఈయన ఏదైతే అక్షర్ కుమార్ తన మనసులో అనుకున్నాడో దానికి వాళ్ళు ప్రాణం పోసి అలా స్క్రీన్ మీదకి వచ్చి వాళ్ళదే సినిమా. యాక్చువల్గా విషయం ఏంటంటే వాళ్ళిద్దరే, అంటే మిగతా క్యారెక్టర్లు ఉండొచ్చు కానీ వాళ్ళని ప్రేక్షకుడు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాడు. వాళ్ళ కాంబినేషన్ కావచ్చు, వాళ్ళ సీన్లు కావచ్చు, వాళ్ళ హావభావాలు కావచ్చు, వాళ్ళ మాటలు కావచ్చు, అది ప్రేక్షకుడు చాలా రిసీవ్ చేసుకుంటాడని నమ్మకంగా చూస్తున్నారు. చూద్దాం. ఎందుకంటే వాడికి రోజు కనపడే మనుషులు, ప్రేక్షకుడికి కనపడని మనుషులు కాదు, కనిపించే మనుషులు. వాళ్ళ వీధి చివరు, వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు చూసినా కనపడే మనుషులు. అది చాలా గొప్ప లక్షణం. ఒక ఆఫీసులో దిగువ ఉద్యోగం, అంటే ఒక అటెండర్ కంటే కొంచెం పై స్థాయి ఉద్యోగం చేస్తున్న అటెండరే మన క్యారెక్టర్. అటెండరే మళ్ళీ కొంచెం ప్రమోషన్ ఏదో వస్తుంది, అది తర్వాత వస్తుంది మనకు. అటెండర్ క్యారెక్టర్ ఫ్యాన్సీ స్టోర్ లో పనిచేస్తున్న అమ్మాయి ఎంత బాగుంది చూడండి. ఫ్యాన్సీ స్టోర్ లో పనిచేస్తున్న అమ్మాయిని ఎవరైనా హీరోయిన్ గా పెట్టారా? ఉన్నాయి సార్, అంటే మన తెలుగు తక్కువ ఉన్నాయి. మలయాళంలో ఉన్నాయి, తమిళ్లో ఉన్నాయి, అదే తమిళ్లో ఉన్నాయని చెప్పారు. షాపింగ్ మాల్ అని సినిమానే ఉంది. షాపింగ్ మాల్ దీనికంటే ప్రయర్గా మీకు తెలుసు కాబట్టి మన పాత సినిమా ఫ్యాన్స్ కదమ్మా. బాలచందర్ సినిమాలో కానీ మధ్యతరగతి జీవితాన్ని తీసుకొచ్చిన గొప్ప మహానుభావులు దాసనారాయణరావు గారు, వీళ్ళందరూ సజీవమైన పాత్రను తెర మీదకి తీసుకొచ్చారు. అవును, ఒక్కొక్క పాత్ర గోరింటాకులో కానీ, ఏడంతస్తుల మేడలో కానీ, స్వర్గ నరకంలో కానీ, మళ్ళీ బాలచందర్ గారి గొప్ప గొప్ప సినిమాలు కానీ, మధ్యతరగతి మిడిల్ క్లాస్ అంత ఇంత ఎనర్జీ ఉన్న క్లాస్ అంటే నవోన్మేషంగా, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే భాషలో ఎంత సౌందర్యం ఉంటుంది, ఎంత సహనం ఉంటుంది, కోపం ఉంటుంది, ధిక్కారం ఉంటుంది, విప్లవం కూడా తీసుకొచ్చారు వాళ్ళు మధ్యతరగతి. అలాంటి మహానుభావులంతా అటాచ్ అవుతారు ఈ కథకి. ఇందులో ఈ అమ్మాయికి ఉన్న లీడ్ ఒకటి ఉంది, మీకు గుర్తునే ఉంటుంది మన దాంట్లో. ఆ అమ్మాయి చిన్న చిన్న సరదాలకి ఎక్కువ ఆనందపడుతుంది. ఆమె గొప్ప సరదాలకు వెళ్ళదు. ఆమె చూసే వాళ్ళకి ఏంటిది ఇంత ఆనందంగా ఉందంటే చాలా చిన్న సరదాల్లోనే అక్కడ కూర్చొని మక్కబుట్లు తినడం, కొంచెం తిరగటం, అది గొప్ప. నీకు తెలుసా ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే ఆ హ్యాపీనెస్ చూసి మనం ఇంత ఆనందంగా ఉండాలని నేర్చుకోగలుగుతాం ఆ పాత్రను చూసి. అలాంటి లెర్నింగ్ ఇచ్చింది. ఆ లెర్నింగ్లోనే, ఆ సింప్లిసిటీలోంచే ఒక అద్భుతమైన ప్రేమను రివోల్ట్గా ప్రకటించింది. అది ప్రేక్షకులు మనం చెప్తున్నాం కదండి, ఇదంతటిని ఇంకా ఇవాల్యుయేట్ చేసి వాళ్ళు ఆనందించగలే సిచ్యువేషన్ వాళ్ళకు ఉంది. ప్రేక్షకుడు ఎప్పుడు తనలాంటి మనుషుల్నే కోరుకుంటాడు. వాళ్ళు మానవాతీత శక్తుల్ని వాడు కోరుకోడు, అనివార్యంగా వాడి మీద రుద్దితే వాడు ఏం చేస్తాడు?
నాలో ఉన్నదాన్ని నువ్వు మాట్లాడు, నాలో లేనిదాన్ని ఎందుకు మాట్లాడతావు? అవును అవును అవును. ఏదో మనం రచయితలను ప్రలోభ పడ్డా కూడా వాడు మనల్ని సరి చేస్తూ ఉంటాడు. మీరు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారని మా హెచ్చరిస్తా. జాగ్రత్త, డోంట్ మీ షరతులు మీకుంటే మా షరతులు కూడా మాకుంటే ప్రాపర్ గా ఉండండి అని కండిషన్ సప్లై అని అంటాడు. వ్యాపార ప్రకటనలో చిన్న అక్షరాలు ఉంటాయి కానీ ప్రేక్షకుడి దృష్టిలో పెద్దవే ఉంటాయి. ఇంతలో అక్షరాలు ఉంటాయి ప్రేక్షకుడు. మనం ఏదైనా తప్పుదారి పడితే కండిషన్ సప్లై జాగ్రత్త అని వాడు సరి చేసి మంచిగా మీరు బొమ్మ నిలబడి సహాయం చేస్తాడు. సో అది వండర్ఫుల్. అంటే హీరోయిన్ అమ్మాయి, హీరో హీరోయిన్లు. అసలు ఇంకొకటి అండి, సినిమాలో అత్తా కోడళ్ళ మధ్య ఉండే ప్రేమని ఏం చూపించామండి ఈ సినిమాలో. అత్తా కోడళ్ళ మధ్య ఉండే అంటే కోల్డ్ వార్ ఉంటుంది, కానీ ఆ కోల్డ్ వార్ ఏ స్థితిలో ఎంతవరకు ఉంటుంది? కొడుకు దగ్గర రాగానే భర్తగా ఈ అమ్మాయి ఎలా ఉంటుంది, కొడుకుని చూసేప్పుడు ఆ తల్లి ఎలా ఉంటుంది, ఈమె లేనప్పుడు కొడుకు దగ్గర నుంచి అన్నం పెడుతూ ఉంటుంది. ఇది చాలా అద్భుతమైన కోల్డ్ వార్. నాకు బాగా నచ్చిందండి. కొడుకు అప్పటి వరకు తన కొడుకుగా ఉన్నవాడు ఇంకొకరికి భర్త అయ్యాడు అనేది ఎక్కడో ఉంటుంది. అది మానవ సహజం. అది అద్భుతంగా చేశారు. చాలా చాలా మెచ్యూర్డ్ ట్యాక్లింగ్ ఆఫ్ దో సిచ్యువేషన్స్. అది కూడా బాగా నచ్చింది. అది అంటే వాళ్ళు చేయగలిగారు దాన్ని. అదే చాలా చక్కగా తల్లి పాత్ర వేసిన ఆమె బాగా చేశారు. అది మామూలుగా మన ఇళ్లలో చూసే ఆవిడలాగే ఉంటుంది. అలాగే ఆవిడ గురించి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొడుకు వచ్చింది. కొడుకు కూడా రాలే అంత ఫాస్ట్, రెండో వాడికి వస్తుంది అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్. పిల్లలు చెల్లి ఇప్పుడే అయిపోయిందా, నీళ్ళు అవుతున్నాం అన్నదే అవుతున్నాం అంటే జర ఆకలిపోయింది నూనె తాగుతున్నాం. సో దిస్ కైండ్ ఆఫ్ ఒక అద్భుతమైన ఒక కామెడీ ట్రాక్ కూడా చాలా సహజంగా వచ్చింది సార్. పాత్ర అందరు బాగా చేశారు. ఆ తాగుబోతు తండ్రి కూడా బాగా చేశారు. వాళ్ళు హీరోయిన్ మదర్ ఫాదర్ కూడా బాగా, శంకరన్న బాగా చేశారు. శంకర్ అన్న, మిగతా ఫ్రెండ్స్ క్యారెక్టర్లు, అట్లా చిన్న చిన్న వచ్చిపోయే క్యారెక్టర్ అశోక్ అన్న క్యారెక్టర్ కూడా బాగుంటుంది. అశోక్ ఏదో అంత మంచోడు తీసుకుపోయి ఫ్రాడ్లో పెట్టావు. సరేలే, అది పాత్ర కదా. అది ఎలా పెట్టారంటే నాకు ఎలా వచ్చిందంటే, మీకు స్వర్గం నరకంలో నారాయణ రెడ్డి గారి ఒక ట్రాక్ ఉంటుందని గుర్తుంది మీకు. డాక్టర్ పాత్ర వేస్తాడు నగేష్. నారాయణ రెడ్డి కన్సల్టెన్సీకి వస్తాడు హాస్పిటల్కి. వచ్చినప్పుడు నారాయణ రెడ్డి గారిని చూసి మందు రాస్తాడు. మందు రాసే ముందు అది మందు చిట్టి బిల్లు ఇచ్చే ముందు ఒక కవిత చెప్తాడు నారాయణ రెడ్డి. ఇచ్చేసిన తర్వాత మరి కవిత చెప్పారు కానీ నా ఫీజు ఇవ్వలేదు సార్ అంటాడు. అంటే నీ బిల్లుకు నా కవిత చెల్లు వచ్చి అంత చిన్న పాత్రే. సో అట్లా అది మనం రిజిస్టర్ చేస్తుంది. అలాంటి పాత్ర ఇప్పుడు మీరు మనం మాట్లాడుకున్న పాత్ర అశోక్ కుమార్ది. అలా దుర్బలంగా ఒక జీవితంలో నుంచి వచ్చిన పాత్రలు కాబట్టి. ఇప్పుడు అక్షర్, నువ్వు జమిలీ అని ఒక సాంస్కృతిక సంస్థ పబ్లిషింగ్ హౌస్ లాగా పెట్టావు. సరే, సినిమా వాళ్ళు మామూలుగా పుస్తకాలే చదవరు, చాలామంది పుస్తకాలు చదవరు సినిమా వాళ్ళు. మరి పుస్తకాలే చదవని ఒక సినిమా ఫీల్డ్లో పుస్తక ప్రచురణ సంస్థ పెట్టడం అనేది చాలా అరుదు. అది పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో నాకు ఏం తెలియదు, కానీ బహుశా లేరు. ఎందుకు పెట్టావు? ఉన్నారన్నా, ఎందుకు లేరు? మన వెంకట సిద్ధారెడ్డి అన్న అన్వీక్ష అని పెట్టిండు. వెంకట్ ఉన్నాడు, కానీ నాకు ఆయన అన్న ఇన్స్పిరేషన్. ఆయన అది చాలా పెద్ద వ్యవహారం. అంటే ఇప్పుడు 100 పుస్తకాలు పైన పబ్లిష్. అవును అవును అవును, అదే అంటే వెంకట్ని సాహిత్యం మనిషిగానే గుర్తుంటాడు నాకు, సినిమా మనిషిగా. అదే సినిమా మనిషి కంటే పాపం అంటే నేను అదే ఓ సినిమా చేశాడు, పరిస్థితులు ఏంటిదో కానీ మా లాంటి యంగ్ ఫిల్మ్ మేకర్స్కి ఆయన నవతరంగం అని ఒక వెబ్సైట్ రన్ చేసి చాలామంది సినిమాలకి అది చిన్న బాలశిక్ష అయింది. అది ఓనమాలు నేర్పేది. అప్పుడు ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో మనకు ఫిల్మ్ మేకింగ్ గురించి తెలుగు టెస్టులు అంటే మా తరము మనకు ఫిల్మ్ మేకింగ్ గురించి ఎక్కువ అంటే మనకు ముందు నుంచి ఉన్నది. బేసిక్గా ఎక్కువ డీటెయిల్గా లేదు, ఎందుకంటే 60s 80s సినిమా పుట్టినప్పటి నుంచి సమీక్ష ఉన్నది. కానీ సినిమాని అర్థం చేసుకుని సినిమా వ్యాసాలు అనేది మాకు ఎక్కువ పాపులారిటీ వచ్చింది వెన్నెల, ఆంధ్రభూమి వెన్నెల. అవును, మన ప్రసేన్ గారు వీళ్ళు రాసేవారు. ప్రసేను, మన మామిడారి కృష్ణన్న, చల్లా శ్రీనివాస్ గారు, సికిందర్ గారు, కేపీ అశోక్ కుమారు, చాలా మంది అట్లా మన ఫ్రైడే వచ్చిందంటే యజ్ఞమూర్తి సారు వాళ్ళు కూడా రాసేవాళ్ళు. అట్లా అది అందులో కొంచెం అంటే ఎక్కువ మనకు 1 వీక్ రివ్యూ అప్పుడు శుక్రవారం టు శుక్రవారం. అవును, నెట్ లేదు కాబట్టి ప్రింట్ కాబట్టి లేట్ ఉన్నారు. అంటే అట్లా అన్న వెంకట సిద్ధారెడ్డి అన్న మనకి ఆయన ఇన్స్పిరేషన్. దానికి అంటే నేను ముందు నుంచి వెళ్ళి అంటే నేను సినిమాకి అంటే నేను ముందు మాటలు కూడా అదే రాశాను.
సమాజాన్ని నేను ఇప్పుడు చూస్తున్న కోణానికి నాకు రెండు బాగా దోహదపడ్డాయి. ఒకటి నాకు సినిమా అయితే, ఒకటి రెండు సాహిత్యం. అందుకని ఇప్పుడు సినిమా ఏంటిది, నా కథని నా సమాజం నాకు ఎట్లాగానే ఉండదో నేను ఆ సినిమా రూపంలో నేను తీసుకుంటూ నాకు కొంత ఉపాధిని సంపాదించుకుంటూ నేను బతుకుతున్నా. తిరిగి మళ్ళీ ఏంటిది సాహిత్యం కూడా నాకు ఇచ్చినప్పుడు తిరిగి సాహిత్యం ఏమి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు నేను అదే పెద్ద పబ్లిషింగ్ పెట్టి ఇప్పుడు దాన్ని ఏదో అంటే అప్పుడు అసలు వ్యాపారమే అంత మాత్రమే ఉన్నది. కానీ నా తృప్తిగా కొన్ని పనులు చేసుకుంటాం మనం. మనిషి సంఘజీవి అంటాడు కదా సార్, అట్లా సంఘజీవులకి తృప్తిగా కొన్ని పనులు చేసుకోవాలి. ఆ తృప్తిగా పనులు చేసుకునే క్రమంలో నేను ఇప్పుడు ఏంటిది, మీరు నాకు స్క్రిప్ట్ కన్సల్టెంట్గా పనిచేశారు, నా గురించి మీరు నేను ఇద్దాం అనుకున్న టైంలో నీకు ఎందుకు నీ సినిమా ఆడినాక ఇద్దాం అని మీరు అన్నారు. అన్న కూడా అట్లా ఏం తీసుకోలేదు. నేను ఏం చేయాలి అనుకున్నప్పుడు నాకు ముందర నుంచి నేను అంటే అది మనకు ఇంటర్నల్గా మనకు లేకపోయినా కానీ తడుతూ ఉంటుంది సార్. నేను అనేది సార్ మనం పుస్తకం వేద్దాం సార్, దాన్ని పుస్తకం వేద్దాం సార్ అని. అది నాకు వేద్దాం అని వచ్చేసరికి సార్ నేనే వేస్తా సార్, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అనడం. దానికి కూడా మనకు కొంచెం మనకు ల్యాగ్ వాళ్ళకి వచ్చా అన్నప్పుడు నువ్వు వేస్తాను కదా ఇప్పుడు వేస్తావా అంటే టక్కన అది మనం అనుకోవడం వేయడం జరిగింది. అంటే నాకు నా అదృష్టం అది. లేదు సార్ అట్లా నా పుస్తకం మనం ఏదో పొగుడుకున్నట్టు ఉంటుంది, అదృష్టం అని కాదు. కానీ నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఎందుకనంటే నేను ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాను. అంటే ఇప్పుడు మనం ఎన్నిసార్లు నవ్వుకున్నామన్నా నేను చెప్పేది అవకాశం ఇవ్వాలి పుస్తకాన్ని పడడానికి. ఎందుకంటే ఆ పుస్తకాన్ని తీసి చదివితే మీరు ఎక్కడైనా మొదలెట్టండి, అక్కడ ఆగిపోతాం. ఎక్కడ మొదలెట్టారు అక్కడ ఆగిపోతుంది. మా కాఫ్కా అనేవాడు ఇప్పుడు, మీరు ఏ పుస్తకాలని కాఫ్కా పుస్తకాల గురించి త్రిపుర గారు ఓసారి ఇంటర్వ్యూలో అన్నారు, నేను కాఫ్కాని పూర్తిగా ఎప్పుడు చదవలేదు సిద్ధార్థ అంటే, సార్ ఏంటి సార్ మీ కథల్లో మొత్తం కాఫ్కా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా అన్నాడు. కానీ కాఫ్కా నేను పూర్తిగా చదవలేదయ్యా అన్నాడు. ఎందుకంటే నాకు అంత ఇష్టం కాబట్టి. మొత్తం చదివితే అయిపోతాడు, మొత్తం చదివితే తొందరగా అయిపోతుంది, కొంచెం చదివి దాచుకుంటూ ఉంటాను పూర్తిగా. అట్లా మీ పుస్తకం అలా కొంచెం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఇష్టం నిలబడిపోతుంది. అవును, అట్లా నాకు అది చాలా మందికి చేరుతుందని అంటే నేను ఇవ్వాలని నేను టెన్షన్. ఎందుకనంటే నేను మొన్న వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా ఇప్పుడు అది నేను చదివేటప్పుడు కూడా మనకు ఒక సారు మన దేవకట్ట సార్ అనుకుంటా, అంటే బాగా రాశాడబ్బా అని చెప్పేసి అంటే బాగుంటుంది సార్. ఎందుకంటే ఒక లైన్ మీరు ఇచ్చే ఒక ఎండ్ లైన్ కావచ్చు, దానికి ముందు ఒక లైన్ కావచ్చు, కొద్దిసేపు హాయిగా ఇప్పుడు ఈ పొల్యూషన్ అంటే పొల్యూషన్ ఒకటే అంటే ప్రకృతి నుంచి వచ్చే పొల్యూషన్ కదా, మనుషుల నుంచి వచ్చే పొల్యూషన్ కావచ్చు, ఇంకా అంటే మనం బతకాలనుకుని మనం పొల్యూట్ అయ్యే పరిస్థితుల నుంచి కావచ్చు. కానీ ఒక మంచి సినిమా, ఒక మంచి రైటప్, అది మీ రైటప్లో దొరికింది, నేను కొంచెం రిలాక్స్ అయినాను. అరే అది ఒక నవ్వుకున్నాను. మంచి సాహిత్యం చేసే పని అది. ఇప్పుడు సాహిత్యం చేసే గొప్ప పని ఏంటంటే ఫిల్టర్ చేసి మంచి వాతావరణాన్ని ప్రసరించి అది నా లెక్క నలుగురు చేరాలని అనుకున్నాను. అట్లా చేరినప్పుడు కూడా పిల్లలు ఇప్పుడు అది అంతే. ఇప్పుడు మీరు ఆడికి వచ్చారు కదా, ఇప్పుడు ఆడికి వచ్చినప్పుడు మనం పెద్దమ్మ టెంపుల్ తిన్నప్పుడు సార్ చదివాడు బాగుందని అంటే మనకి ఇప్పుడు మన సాధ్యమైనంత వరకు ఏంటిది ఒక మంచిని నలుగురికి చెప్పాలని ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీకు అక్కడ మీరు వివిధ మాధ్యమాల ద్వారా రాసినా కానీ ఇంకొంచెం దాన్ని స్థిరపరిచి భద్రపరిచి రేపటి తరాలకు కూడా అందించాలని ఇంటెన్షన్ అది. ఎందుకంటే ఒక పుస్తక రూపంలో రికార్డ్ చేసేస్తే ఇప్పుడు చిత్రజ్యోతి మనకు ఇప్పుడు దొరుకుతున్నాయి కదా, కొన్ని పీడిఎఫ్లు దొరుకుతున్నాయి కదా, ఇది కూడా అట్లా పీడిఎఫ్లు దొరికితే అందుకెళ్ళి ఒక మంచి విషయాన్ని వాళ్ళు చదువుకుంటారు కాసేపు ఇట్నే. ఎందుకంటే అప్పుడు కూడా వాతావరణం అట్నే ఉంటుంది. వాడు అప్పుడు వాని బాల్యాన్ని వాడు రివైండ్ చేసుకుంటూ దీన్ని ఎనలైజ్ చేసుకుంటాడు అనేది ఒక ఇంటెన్షన్ సార్. అట్లా నేను చేసిన మనుషులకు ఏదైనా కృతజ్ఞత ఇవ్వాలనుకున్నప్పుడు అట్లా మీ పుస్తకం వేసిన తర్వాత అన్నది హరికృష్ణ అన్నది గోపాల్తో ఒక మంచి అలా మంచి సబ్జెక్ట్ ఉంది సార్. అది చాలా మంచి. మామిడి హరికృష్ణ అన్న మనకు పోయెట్గా అంటే ఆయన చాలా పనులలో బిజీగా ఉంటూ చాలా పనులు చేసాడు. అట్లా ఒక పోయం గురించి ఆయనతో డిస్కషన్ చేయాలనుకున్నప్పుడు అది చేశాను. అది కూడా మంచి అప్లాజ్ వచ్చింది ఆ పుస్తకం వేసినప్పుడు. మాట్లాడిన వాళ్ళు కావచ్చు, అన్న కూడా ఒక 2-3 సార్లు దాన్ని చూసి మాట్లాడిండు. అక్కడ కె శ్రీనివాస్ గారు కూడా దాన్ని ఒక మంచి ప్రయోగం అన్నారు. ఇప్పుడు అన్నది నెక్స్ట్ ఇదే ఇప్పుడు ఎంబడి పడుతున్న ప్రజెంట్ టెన్స్. ఆ ప్రజెంట్ టెన్స్ అయితే నేను ఇప్పటికీ అదేంటిది అన్న అంటే ఒక 50 రాస్తే ఒక 30 దాకా దొరకబట్టి నాకు ఇచ్చిండు. నేను వాళ్ళు ఇప్పటికీ చదువుతూ ఉంటాను అప్పుడప్పుడు. అంటే మనకు అదే థాట్ ప్రాసెసే కదా, ఒక మంచి కథ రావాలంటే ఎట్లా వస్తుంది. ఇప్పుడు ఆయన పోయెట్ పర్స్పెక్టివ్లో రాసిండు. ఏదైనా థాట్ ప్రాసెస్ కదా, అది ఒక కథకు రావచ్చు, ఒక సినిమా కూడా కావచ్చు. అట్లా నేను ఈ ఆర్గనైజేషన్ జమిలీ అని అంటే ఇప్పుడు మనకు ఏంటిదంటే జమిలీ ఎన్నికలు అని చెప్పేసి జమిలీ ఎన్నికలు జరుగుతాయో లేదో తెలియదు కానీ జమిలీ ఎన్నికలు సమాజానికి ఏం చేస్తుందో లేదు కానీ నా జమిలీ సాహిత్య సంస్కృతి వేదిక ఒక 4 కన్నా ఒక మంచి జరగాలని చేసిన ఏర్పాటు, అంటే మంచి జరగాలని ఉద్దేశం కొద్ది చేసిన ఏర్పాటు సార్. అది సినిమా పని అది కూడా చేస్తుంది. అదే అట్లా మళ్ళీ ఇంకో మంచి విషయం ఏంటంటే సినిమాకి నాకు ఇప్పుడు నేను మీ 2 పుస్తకాల ద్వారా
నా సినిమా పబ్లిసిటీకి 1,00,000 మంది దాకా తెలిస్తే ఈ 2 పుస్తకాలు వేసి నేను 1,00,000 మంది దాకా చేరిన. అంటే ఎన్ని మల్టిపుల్ ప్రయోజనాలు ఉన్నాయి సార్. అట్లా అది ఒకటి మంచి పరిణామక్రమం సార్. నువ్వు ప్రజెంటెన్స్ తొందరగా చేస్తా అటు ఇప్పటికే లేట్ అయింది ఇస్తే ఇప్పుడు దాంతో కూడా ఇంత కొంచెం ఎక్కువ ఇంకో 1,00,000 మందికి చేరు. ఇప్పటికి హరికృష్ణ 1,00,000 మార్చారు 1,00,000 మీరు 1,00,000 ఆ 1,00,000 మందిలో కనీసం ఒక 1,000 మంది చూసిన సినిమా ఎంత బాగుంటుందని. అందులో సార్ సినిమాలో అంటే ఆ ప్రజెంట్ టెన్స్ కాలంలో సినిమాల గురించి కూడా రాశారు. మీ మళ్ళీ అనే సినిమా అలా కాదు, యాంజలో పోరస్ వరల్డ్ సినిమా అప్పుడు మనకి 90s మనకి హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగినప్పుడు మన అనుభవాలన్నీ కూడా ఆ ప్రజెంట్ టెన్స్లో రాశాను. బాగుంటుంది, తొందరగా వేసే పుస్తకం అది. అదే సినిమా పిచ్చే కదా. మనం ఎక్కడ ఎవరైనా పెద్ద డైరెక్టర్ నిలబడితే దూరం నుంచి అలా దేవతల్లాగా చూడటం, దేవుడిలాగా చూడటం, వీళ్ళేనా వాళ్ళు అనుకోవటం, ఆ అనుభవాలన్నీ రాసుకోవటం ఇంట్లో. సో ఇదంతా కూడా ఒక రకమైన ఫ్యాన్షిప్ కదా, ఫ్యాన్సీ నేచర్ ఆఫ్ మనకంటే గొప్పవాళ్ళని చూసి ఆనందించి ప్రేమించడం, ఆ ప్రేమ క్రమంగా మిమ్మల్ని అలా ఆ విధంగా రూపొందేలా తయారు చేయటం. సో అట్లాంటివన్నీ నిజంగా చాలా పనిచేసాయి. అలాంటివి ఇప్పుడు ప్రచురించాలి కూడా, చాలా చాలా అవసరం. అంటే ఫ్యాన్స్ కూడా వాళ్ళ అంతరంగం నుంచి చూసి మాట్లాడుతూ ఉంటే సినిమా తీసినట్టే వాళ్ళ లైఫ్ అంతా. అవునవును. లక్కీగా మనకేంటంటే ఇప్పుడు నేను వేసిన 3 పుస్తకాలు అంటే మీ పుస్తకం కావచ్చు, హరికృష్ణ పుస్తకం కావచ్చు, ఇప్పుడు మీ అన్న వేసేది నేను చూస్ చేసుకున్న పుస్తకాలు దట్ ఈస్ రైటింగ్ రూపంలో ఉన్న విజువల్ నరేషన్, అద్భుతమైన విజువల్ నరేషన్ ఉంటుంది అందులో. అది నాకు అంటే అది కూడా నన్ను అంటే ఒక ఉత్సాహం చూపడానికి అది కూడా ఒక కారణం. ఇప్పుడు సినిమా అనేది ఒక కలెక్టివ్ వర్క్, మేము ఒక్కరు అనుకుంటే జరగదు. మామూలుగా మనం ఒక ఎద్దుల బండి నడిపేటప్పుడే ఒక్కోసారి ఈ ఎద్దు ఇటువైపు ఆ ఎద్దు అటువైపు లాగుతారు. అట్లాంటిది సినిమా మేకింగ్లో కష్టాలు నీకే కాదు ఎవరికైనా వస్తాయి. నాకు కొన్ని వింతగా వచ్చినాయి, ఇంత విచిత్రాలతో వచ్చాయి నీకు. వీటన్నిటినీ ఎలా సమన్వయం చేసుకొని లేదా వాటిని తట్టుకోగలిగినానంటే అదే ఇవన్నీ ఎలా సాధ్యమైంది? అయితే నేను అంటే మనకు నీ చేతిలో ఉన్నవి కొన్ని ఉంటాయి, అవును, నీ చేతిలో లేనివి ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి నీ షూటింగ్ బయలుదేరేటప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది, అది నీ చేతిలో లేదు. అవును అవును అవును, నీ ఊహకు అందని విషయం. అవును, ఇట్లాంటివి కూడా జరిగినాయి. అవును, ఇవన్నీ ఎట తట్టుకున్నావు? తట్టుకున్నానంటే అదే నాకు అంటే నేను ముందు నుంచి ఏంటిదంటే నేను లైఫ్ని అదే ఏ సందర్భాలైనా నేను హ్యాపీగానే ఉంటా. అంటే నాకు ఇప్పుడు రెగ్యులర్ కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇప్పుడు నా వైఫ్కు నాకు కూడా చిన్న ప్రాబ్లం ఉంటుంది, అయ్యో దానికి అని. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మా అన్నలకు నాకు ప్రాబ్లం ఉంటుంది, అయ్యో అని. అట్లా ఎప్పుడు అంటే ముందు నుంచి వెళ్ళి నా జీవితం నాకు నేర్పించారు ఒకటే, ఏంటిదంటే అది అలవాటు అయిపోయింది. అంటే చిన్న చిన్నవి తట్టుకోవద్దు, అంటే చిన్న చిన్న వాటికి మనము ఏంటిదంటే ఎన్ని రోజులు బతుకుతామో మనకు తెలియదు. అంటే ఇప్పుడు మన లైఫ్ ఎట్లా అంటే ఏ రోజు ఆ రోజు అని ఫీల్ అవుతుంది సార్. ఆ రోజులో ఈ సినిమాకు ముందు నుంచి వెళ్ళి నాకు తెలుసు సినిమా మనిషి ఒక కొత్త వాడు వస్తే ఎట్లా ఉంటాడు, దాన్ని ఎట్లా చేస్తారు అనేది మీ రైటింగ్స్ చూసిన నాకు ఇక్కడ ఒక్కటి అంటే ఒక మంచి రైటర్ నేను గుర్తు చేసుకుంటా. ఆయన అంటే నేను వ్యక్తిగతంగా కలవడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాను, కలవలేదు. అంటే ఒక సందర్భంలో మాట్లాడేటప్పుడు కూడా మళ్ళీ రైటింగ్ వేరే ఉంటుంది, మనుషుల యొక్క బిహేవియర్ వేరే ఉంటుంది. కానీ అదంతా టాపిక్ కాదు, కానీ నన్ను బాగా ఇన్స్పైర్ చేసి నేను అంటే ఇప్పుడు మీ రైటింగ్స్తో పాటు నా పుస్తకం నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. ఇప్పటికి కూడా నేను ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అందులో శంకర్ అనే క్యారెక్టరు, ఆ క్యారెక్టర్తో పాటు ఆ రాసిన విధానాన్ని చదివి ఇన్స్పైర్ అవుతుంట. సినిమా కష్టాలు రెగ్యులర్ ఉంటుంటాయి, ఎందుకంటే ఇది ఒక మాయ ప్రపంచము, ఎట్ ది సేమ్ టైం ఇది ఒక మంత్ర ప్రపంచము. ఎన్ని ప్రపంచాలు ఉంటాయి అన్ని ప్రపంచాలు నిన్ననే ఉంటాయి. మళ్ళీ ముఖ్యంగా అంతకంటే ఎవరు ప్రపంచంలో వాళ్ళు ఉంటారు, ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. బయట ప్రపంచం అట్నే ఉంటుంది, ఇండియా ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఎవరి ప్రపంచంలో వాళ్ళు నిష్ణాతులు. అయితే అది రంగుల వల్ల అనే ఒక పుస్తకం నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. అందులో ఇప్పుడు నేను ఇన్ని పడ్డా కదా అందులో క్యారెక్టర్ నేను మీకు కూడా ఇచ్చిన పుస్తకం అది, మీరు కూడా చదువు అని అన్నాను. మీరు అంటే మీకు రంగుల వల్ల అని ఒకటి ఆదిల శివకుమార్ది ఒకటి మీకు ఇచ్చినాను. అందులో నేను అంటే మనకు రైటింగ్లో సినిమా కష్టాలు మెలోడ్రామా ఉంటుంది, అది కమర్షియల్ నవల. అందులో పడ్డే నేను సగం కూడా పడలేదు. అది మళ్ళీ నాకు ఏంటిదంటే ముందే నేను అంటే ఇవి జరుగుతాయి అని నాకు ముందు ఎక్కడ సెన్స్ ఉన్నది కాబట్టి అనే నేను ఫీల్ అయినా. ఎందుకంటే నేను ఆర్టిస్ట్లను బాగా సెలెక్ట్ చేసుకున్నానని, టెక్నీషియన్లను సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా మనకు లైఫ్ ఇస్తుంటుంది గంట, అరే 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 అని గంట ఇస్తుంటుంది. టెక్నీషియన్లలో అంటే అందరూ మళ్ళీ నేను కాస్టింగ్ కాల్ పెట్టలేదు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఏడీలు అని ఏది పెట్టలేదు. చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా నాకు తెలిసిన వాళ్ళని పెట్టుకున్నాను, తెలిసిన వాళ్ళని పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు ప్రొడక్షన్ మేనేజర్తో పాటు నేను కొన్ని మేకింగ్ హాలీవుడ్ స్టైల్ మేకింగ్ చేస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు మనకు హాలీవుడ్లో ప్రోగ్రామింగ్ చెప్తాడు ప్రొడక్షన్ మేనేజర్, మిగతా అన్ని చూసుకోడు. ఎట్ ది సేమ్ టైం అన్ని ఏడీలే ఫాలో చేయాలి.
అన్ని ఏంటిది టెక్నీషియన్లు ఇప్పుడు కెమెరాకి సంబంధించింది అంటే కెమెరాకి సంబంధించింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కెమెరామెనే ఆయనది ఒకటే ఆయన చేసుకోవాలి. ఎట్ ది సైడ్ ఎడిటింగ్ ఇంకా మిగతా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు మనకేంటి దాంట్లో బేసిక్గా సినిమా అనేసరికి ఒక 5-6 క్రాఫ్ట్లు మెయిన్ ఉంటాయి కదా. ఆడికి పోయినాక వీడు అదేంటిది ఇంత చూసినప్పుడు వాడు ఇంత అంటే ఇంత జ్ఞానిగా కనబడ్డాడు, ఎట్ ది సేమ్ టైం ఇంత బలంగా కనబడ్డాడుగా ఆడు పోయినాక అది అట్టి బెలూనే అని తెలిసింది. అది తప్పుడు వాళ్ళకి ఆడికి పోయినాక ఏం చేస్తావు ఇక. అందుకని ఏదో అట్లా నెగ్గుకుంటూ వచ్చి చేసుకోగలిగినాను. కాకపోతే ఒకటి బాధ ఏంటిదనంటే సినిమా ఒక మంచి లైఫ్ ఇస్తుంది సార్. ఒక మంచి సినిమా పనిచేస్తే దానికి వచ్చే లైఫ్ వేరు. అంటే కనీసం ఒక 10 ఏళ్ళ వరకు ఒక అర్థవంతమైన జీవితం, ఒక అందమైన జీవితం ఉంటుంది. అది నాతో పాటు ఒక 10 మందికి ఇవ్వాలనుకున్నాను. నీకే వస్తుంది కదా మాకేం ఉపయోగం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారని నేను అనుకుంటున్నాను. అది నీ సొంత వ్యవహారం అనుకున్నారు, మాది అనుకోలేదు. అయితే నేనేమంటున్నా అంటే ఏ సినిమాకైనా అట్లా మనుషులు అనుకుంటే అఫ్ కోర్స్ అంటే సినిమా అంటే ఒక ఇద్దరికి ఫేమ్ వస్తుంది కావచ్చు, హీరోకి డైరెక్టర్కి ఫేమ్ వస్తుంది కావచ్చు, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇది నాకు ఏ సినిమా ఎగ్జాంపుల్ అంటే మా నీది నాది ఒక కథనే. మా నీది నాది ఒక కథకు నేను అన్ని ఇప్పుడు ఇన్ని పనులు ఎట్లా చేసుకోగలను అంటే నాకు అట్లా అవకాశం ఉన్నది. నేను ఏడీగా పనిచేశాను, ఆఫీస్ బాయ్గా పనిచేశాను, ప్రొడక్షన్లో పనిచేశాను, ఎన్ని రకాలుగా పనిచేయాలి అన్ని రకాలు పనిచేశాను. విరాట పర్వం కంటే కొన్ని చేయలేదు, అంటే కొన్ని మనం ఇంటర్వ్యూ కదా మళ్ళీ మనకు కొన్ని చేసేంతవరకు చేసినాం సార్. చేసేంతవరకు చేసినాం కాబట్టి మళ్ళీ నాకు మధ్యలో వచ్చిన అవకాశాలు కూడా చాలా బాగా హెల్ప్ అయినాయి. అట్లా నేను ఇప్పుడు దీన్ని ప్రొడక్షన్ తీసుకోవాలి, డైరెక్షన్ చేయాలనుకున్నప్పుడు నేను తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రొడ్యూసర్ కూడా మంచిగా ఆలోచించారు. ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారనుకోండి, నీకు వాళ్ళకి వేవ్లెంత్ కలగకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతాయి, ఏదో డిస్టర్బ్ అవుతుంది అని వాళ్ళు కూడా నాకు ఒక అవకాశం ఇచ్చి నువ్వే చూసుకోవాలని అన్నారు. అందులో మనకి ఏంటంటే వాళ్ళు చేయాల్సిన వాళ్ళు కూడా ఎందుకు చేయాలనేది నాకు ఇప్పటికీ నాకు ఒక అది ఓన్ చేసుకోకపోవడం. అదే నేను ఏమంటున్నానంటే ఓన్ చేసుకుంటే వాళ్ళు కూడా బాగుండు సార్. నేను ఏమంటున్నానంటే మీకు ఆర్థికంగా నేను ఇప్పుడు మళ్ళీ నేను ఎవరిని ఫ్రీగా ఇప్పుడు నేను ఎవరికి కూడా నేను అంటే ఇప్పుడు మనది పక్కన పెడితే మిగతా ఎవరికి కూడా నేను ఎవరిని కూడా ఫ్రీగా పని చేయించుకోలేదు. నేను అంటే వాళ్ళ స్థాయి ఇప్పుడు మనకు ప్రతిదీ ఇక్కడ మార్కెట్, ఈ మార్కెట్లో ఎవరికి ఉండే రేట్ వాళ్ళకు ఉంటుంది కదా, ఆ రేటుకు నేను ₹2 ఎక్కువనే ఇచ్చినాను. అంటే ఒక రూపాయి విలువ ఉంటే పావుల పైసలు ఎక్కువనే ఇచ్చినాను. అయినా అవి జరిగినాయి. ఇప్పుడు అంతిమంగా నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అవన్నీ ఆ లేయర్ అంతా తీసుకొని సినిమా తయారైతే ఉంటుంది, మనకు ప్రోడక్ట్ తయారైతే ఉంటుంది. ప్రోడక్ట్ తయారవుతున్న కొద్దీ మళ్ళీ ఏంటిది మేము చేయలేదు ఎట్ ది సేమ్ టైం ఒక అసూయ లాంటిది అది నేను వాళ్ళ నుంచి కూడా ఎదుర్కొంటూ వచ్చిన. మళ్ళీ అయినా నేను ఇప్పటికి కూడా అందరినీ భాగస్వామ్యం చేసుకుంటూ వెళ్తున్నా. బాధలు పడ్డా భాగస్వామ్యం కూడా చేసుకుంటున్నా. ఎందుకంటే అది అంతే ఇక అంటే అది అట్లా అయిపోయింది. అది సమయానుకూలంగా వచ్చాయి పోతాయి, వాళ్ళు చేసిన పని వాళ్ళతో పాటు శాశ్వతంగా పని ఉంటుంది, పని మాట్లాడుతుంది, పని శాశ్వతంగా ఉంటుంది. అవన్నీ పోతాయి. కష్టాలు ఏమిటి అనేది తర్వాత ఏం గుర్తుండవు. ఎందుకంటే మనం ఏవైనా కూడా బలంగా ఏం నాటుకోవు. నవ్విన విషయాలు, కష్టాలని పంచుకున్న విషయాలు గుర్తుంటాయి. ఈ చిన్న చిన్న గొడవలు గుర్తుంటాయి. అవును, ఎస్ ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. వేణు ఉడుగుల మంచి సెన్సిబుల్ డైరెక్టర్, ఆయన దగ్గర మీరు 2 సినిమాలు చేశారు. అంటే ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ ఉంది మీకు ఈ సినిమా తీయడం? ఈ సినిమా తీయడంలో నేను ఒక వేణు అనే కదా, ఎక్కువ ఇండియన్ సినిమాలు ఫాలో అవుతాను సార్. నేను ఇండియన్ సినిమాలలో మనకు మంచి తమిళ్లో, మలయాళంలో, కన్నడలో, మరాఠీలో, బెంగాలీలో, అస్సామీలో కొన్ని మంచి సినిమాలు నేను ఎక్కడున్నా చూస్తాను. అట్లా మీకు కూడా మీకు కొన్ని అంటే మీరు నాకు చెప్పేది నేను కూడా మీకు చెప్పేది కొన్ని మంచి సినిమాలు తెలుగులో. అంటే అదే నాకు ఇప్పుడు మంచి సినిమా తీసిన ఎవరైనా నేను హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇప్పుడు మొన్న గామి చూసిన, అది అంటే మిక్స్డ్ అభిప్రాయం ఉన్నా కానీ నాకు ఆ డైరెక్టర్ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. అది అట్లా మనకు హిట్ సినిమాలు అంటే ఇప్పుడు మనకు సామాజిక రంగంలో ఒక సినిమా చేసిన ఆ డైరెక్టర్ కూడా బాగా అవును. అదే నేనేమంటున్నా, నాకు ఒక్కరు అని నేను చెప్పలేను. కాకపోతే కొన్ని తమిళ్లో నుంచి వెళ్ళి తమిళ్ మలయాళం నుంచి వెళ్ళి కొన్ని కథా వస్తువులు భిన్నంగా వస్తున్నాయి. వాళ్ళు అంటే మనం ఆలోచించే లోపల వాడు సినిమా చేసేస్తున్నాడు. మనం ఈ కథని ఈ పాయింట్ ఆఫ్ అంటే ఈ కథని ఇట్లా చెప్పొచ్చు అని అనుకున్న లోపల అక్కడ సినిమా వచ్చేస్తుంది. అట్లా చాలా మంది ఉన్నారు. అంటే ఒక్కరని చెప్పడం చాలా కష్టం. అన్ని ముఖ్యంగా తమిళ్, కన్నడ, మలయాళంలో, ముఖ్యంగా సౌత్లో మళ్ళీ మనకేంటిది మనం సౌత్ ఒకటి ఉంటుంది కదా, నార్త్ సౌత్ లెక్క. అట్లా కన్నడంలో కూడా మంచి సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు మొన్న 1920-21 అని ఒకటి మన్సూర్ అని ఒక పిల్లాడు, అనంతపురం పిల్లాడు, తెలుగు పిల్లాడు, ఆయన యాక్టర్ మీద సినిమా తీస్తున్నాడు. ఇంతకుముందు ఒక యాక్టర్ మీద సినిమా తీస్తున్నాడు. అట్లా తమిళ్లో ఇప్పుడు మొన్న వచ్చిన మన ఏంటిది జపాన్, ఆయన రాజు మురుగన్ అంటే ఇంకా ఉన్నారు, చాలా చిన్న సినిమాలు తీసిన కూడా ఉన్నారు. ఆయన కథా వస్తువులు బాగుంటాయి. మలయాళంలో ఇప్పుడు మొన్న వచ్చిన ప్రేమలు డైరెక్టర్ కావచ్చు, ఇంకా మంచి ప్రయోగాలు అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళే డైరెక్షన్ చేసుకుంటూ వాళ్ళు యాక్టర్గా ఉండి వాళ్ళు కొన్ని మంచి సినిమాలు అంటే కథని చాలా మంచిగా చెప్పే ప్రయత్నాలు, చిన్న కథని ఎంత మంచి నరేషన్ చేస్తున్నారు, విజువల్ నరేషన్తో పాటు ఒక అర్థవంతమైన నరేషన్ చేస్తున్నారు. అట్లా చాలామంది ప్రభావం ఉంది.
అట్లా ఇప్పుడు మలయాళంలో వాళ్ళు ఏదో మామూలుగా మన వీధిలో జరిగే కూడా ఏదో పార్కింగ్ తమిళ్ అది అవును తమిళ్ పార్కింగ్ మలయాళంలో కూడా మామూలు చిన్న కథ, చాలా చిన్న కథలను కూడా చిన్న పాయింట్ని కూడా వాళ్ళు సినిమా తీసేస్తారు. అది అంటే ఒక లైన్లో చెప్పేది. మనం కథ ఇప్పుడు కథ ఏంటిదంటే ఏం లేదు అన్నది చిన్న కథ. అట్లా ఇంకా ఎందుకు అట్లా ఆ రూట్లో పోవడం లేదు? అది అంటే నేనేమంటున్నానంటే అది ఒకటి నాకున్న అవగాహన ప్రకారం, నాకంటే మీరిద్దరు ఎక్కువ బాగా చెప్తారు. కలెక్టివ్ వర్క్ సినిమా, ఇప్పుడు కలెక్టివ్ వర్క్ సినిమాలో ఆ కథను వీడు రాసుకోవాలి. వీడు రాసుకుంటే వీడికి ఎన్ని ప్రాబ్లమ్స్ లింక్ అయి ఉంటాయో వీడు ఫస్ట్ రాసుకోవడమే. ఈ కథని ఎవరు ఇప్పుడు మీరే అన్నారు కదా, ఈ కథని అంటే నేను ఇంత పెద్ద కథ చెప్తేనే నాకు ఇంత అని అంటారు కదా. వాడు ఒక చిన్న లైన్ కథ రాసుకుంటే వాడికి ప్రొడ్యూసర్ దొరకాలి, ఈ కథని హీరో నమ్మాలి. అట్లా మినిమం చాలా లేయర్స్ ఉంటాయి. హీరో నమ్మితే అది నిర్మాణం కావాలి. అంటే వాడు అంత ఒక పాయింట్ని అంత సేవ్ చేయాలంటే వానికి ఎంత మంచి కెమెరామెన్ కావాలి, ఎంత మంచి ఆర్టిస్టులు కావాలి, ఎంత మంచి వాతావరణం కావాలి, షూటింగ్ చేయడానికి ఎంత మంచి ప్రదేశాలు కావాలి. ఇప్పుడు షూటింగ్ చేయగలుగుతాడా వాడు అక్కడ? అంటే ఎన్ని లేయర్లు చూడండి మనకు. షూటింగ్ కష్టం, మళ్ళీ షూటింగ్ అయిపోయాక ఎందుకు తీసిన ఈ సినిమా ఫస్ట్ టేబుల్ ఒకటే ఉంది సార్. ఇప్పుడు అంటే మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే ఎందుకు వాళ్ళంతా చిన్న చిన్న అనుభవాల్ని కూడా, చిన్న చిన్న విషయాల్ని కూడా పట్టుకొని సినిమాలు తీస్తున్నారు కదా, మనం ఎందుకు తీయలేకపోతున్నాం? ఒకటే ప్రధానంగా నేను గమనిస్తుంది ఏంటంటే, ఒకప్పుడు మన తెలుగు సినిమాలకి సాహిత్యానికి చాలా దగ్గర సంబంధం ఉండేది. చూడండి మన అక్కడ నుంచి వచ్చేటి సినిమాలు కూడా, ప్రతి సినిమా కూడా సాహిత్యంతో అనివార్యంగా ఒక సంబంధాన్ని మెయింటైన్. ఇప్పుడైతే సాహిత్యంతో సంబంధం ఉన్నన్ని రోజులు కూడా మీకు అత్యల్పమైన అతి చిన్న విషయాలు కూడా సినిమాకి పనికి వచ్చే వస్తువులుగా ఉండేవి. ఎప్పుడైతే సాహిత్యం గ్రాడ్యువల్గా సినిమా నుంచి దూరంగా జరిగిపోవటం మొదలెట్టిందో, వీళ్ళకి పెద్ద విషయాలని విడిగా ఉంటాయి, సినిమాలకు మాత్రమే వస్తాయి అవి అనే ఒక దురవగాహనతో ఆ గ్యాప్ని అలా మెయింటైన్ చేస్తూ పోయారు. కానీ వేరే సినిమా వాళ్ళు సాహిత్యానికి సినిమాలకి ఆ లింక్ని అలాగే పెట్టుకున్నారు. చిన్న చిన్న అనుభవాల్ని కూడా, లిటరేచర్లో చిన్న అనుభవం పెద్ద అనుభవం ఏముండదు, సారవంతంగా గొప్పగా ఉన్నతంగా చిన్న అనుభవమైనా పెద్ద అనుభవమే సాహిత్యంలో మనకి, మీకు తెలియదు. సో అలాగా మీరు మలయాళంలో కానీ తమిళ్లో కానీ కన్నడలో కానీ వాళ్ళకున్నంత బ్యాక్గ్రౌండ్, లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ చెరపకుండా దాన్ని అలా మెయింటైన్ చేస్తూ ఉండటం వల్ల ఆ లెగాసీ ఇప్పటికీ అక్కడ కంటిన్యూ అవుతుంది. తెలుగు ఆ లెగాసీ దెబ్బతింది. ఇప్పుడు రాజుకుంటుంది. ఇప్పుడు లిటరేచర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్న సందర్భాల్లో కూడా యంగ్ డైరెక్టర్స్ కూడా లిటరేచర్ వైపు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పుడైతే మంచి పరిణామం. దానివల్ల ఏమవుతుందంటే అనుభవాలు, చిన్న చిన్న అనుభవాలైనా సినిమాకి పనికొచ్చే విధంగా మీరు చూడండి. ఇప్పుడు కొత్త యంగ్స్టర్ డైరెక్టర్స్ కూడా చిన్న చిన్న సినిమాలు చేస్తున్నారు, ట్రయల్స్ అవుతున్నాయి. సో కేవలం సాహిత్యంలో ఆ లింక్ని మెయింటైన్ చేయటం వల్ల మనకు ఆ బలం తిరిగి వచ్చేస్తుంది, మళ్ళీ మనం అందుకుంటామనే నమ్మకం కూడా నాకు ఉంది. ఇప్పుడు అయితే దీని కంటిన్యూషన్ ఏంటిదంటే, మన తెలుగులో కూడా వస్తున్నాయి సార్ మంచి సినిమాలు. ఎందుకంటే ఇప్పుడు అంబాజీపేట మంచి కథ. అయితే ఒకటి ఇక్కడ ఏంటిదంటే, అక్కడ ఇప్పుడు ఏ మంచికైనా కానీ ఒక 4 వైపుల నుంచి సపోర్ట్ వస్తుంది సార్. అటు సపోర్ట్ ఎట్లా అంటే గవర్నమెంట్ నుంచి ఉండాలి, చిన్న సినిమాలకి, ఇండస్ట్రీ నుంచి ఉండాలి, మీడియా నుంచి ఉండాలి, ప్రేక్షకుల నుంచి ఉండాలి. వాళ్ళు దాన్ని కూడా వాళ్ళు కొన్ని, అంటే ఇప్పుడు మనకు ఇక్కడ జరిగినట్టే అన్ని చెత్తతో పాటు అక్కడ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఓటీటీ రెవల్యూషన్ వచ్చినాక అన్ని భాషలలో కూడా ఒక 100-200 సినిమాలు ఏడాదిలో నిర్మితమయ్యాయి. అక్కడికంతే 10%, ఎక్కడైనా ఒక 2% ఎక్కువ ఉంది. ఇక్కడ 10 ఉంటే అక్కడ 15% ఉంది. ఆ 15%లో ఏంటిదంటే వాళ్ళు ఇప్పుడు అదే ఒక మంచి సినిమా కానీ ఒకటి కంటెంట్ సినిమా వచ్చినప్పుడు ఎంకరేజింగ్ ఎక్కువ ఉన్నది. వాళ్ళ మార్కెట్ పరిధి విస్తృతంగా. అంటే ఇప్పుడు చిన్న సినిమా కూడా ఏంటిదంటే మనకు ఇక్కడ అంతా అక్కడ ఏంటిది అబ్రాడ్లలో సెటిల్ అవ్వడము, అట్లా మంచి కలెక్షన్స్ రావడము, వాళ్ళు ఇంకా సినిమాని ఇంకా మెయిన్ స్ట్రీమ్గా ఎంకరేజ్ చేయాలనుకోవడం. అట్లా మనకు వచ్చేసరికి మనకేంటిదంటే ఇప్పుడు అంటే నేను అది తప్పుపట్టను కానీ ఇప్పుడు మనం ఒక వింత ప్రయోగం చేస్తే మనల్ని యాక్సెప్ట్ చేయరు, మన చుట్టూ ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ మనం ఎట్లా పరిచయమైనా అట్లనే చూస్తారు. అదో పెద్ద అంటే మన డైరెక్టర్ల మీద ఇంకొక విమర్శ ఉంది. అదేంటంటే ఫస్ట్ సినిమాని ఆర్గానిక్గా లైఫ్కు దగ్గరగా తీసి హిట్ కొట్టిన డైరెక్టర్లు రెండో సినిమాకి వచ్చేసరికి ఆ ఫస్ట్ హిట్ ఆధారంగా అడ్వాన్సులు అవి తీసుకొని కొంచెం హైదరాబాద్ నగరంలోని ఫిలిం నగర్కు పరిమితం అయిపోయి, బయటికి పోతే కారు, దూరంకి పోతే విమానం ఎక్కి సామాన్య జనానికి దూరం అయిపోయి రెండో సినిమా డమాలని లేచిపోతా ఉంది. ఇదేనా ఈ విమర్శ రీజన్ ఉందా దీంట్లో? నువ్వు కూడా రేపు రెండో సినిమాకి ఇలాగే చేస్తావా? అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానది కాలం చెప్తా సార్. అందుకని ఇప్పుడు నేను చెప్తా, అది కాలం నిర్ణయిస్తుంది. అది నేను ఎందుకనంటే
నేను ఎట్లుంటా అనేది నాకు మాత్రమే తెలుసు. నేను మొదటి నుంచే అనుకున్నాను. ఇప్పుడు నేను ఈ సినిమా విషయంలో కూడా మీరు చూశారు ప్రత్యక్షంగా, నేను ఇప్పటికీ కాలు భూమి మీద ఉండాలని, నాకు కారు ఉన్నా కానీ, నాకు ప్రొడక్షన్ నుంచి కారు ఉన్నా కానీ నేను బండి మీద ఎందుకు తిరుగుతున్నానంటే అట్లా ఉండాలని. రేపు నేను ఎట్లా ఉంటాను అంటే ఇక్కడ కొన్ని పరిస్థితులు కూడా ఉంటాయి సార్, మనం అనుకున్నట్టు కాకుండా కొన్ని పరిస్థితులు కూడా ఉంటాయి. అట్లుంటేనే మనకు ఒక డోర్స్ ఓపెన్ అయితే కొంత గౌరవము, కొందరు వినడానికి ఇష్టపడతా ఉంటారు. అది వేరే పరిస్థితి. అయితే ఆ రెండో సినిమా కానీ ఫస్ట్ సినిమా కానీ ఏదైనా కానీ మనకి ఏ సినిమా ఆ సినిమానే, ఏ రోజు జీవితం ఉన్నట్టు ఆ రోజు జీవితమే, ఏ సినిమా ఆ సినిమా. అంటే రెండో సినిమాకి వాళ్ళు జీవితానికి దూరం అయిపోయి ఏందేందో ఎందుకు తీసేస్తున్నారు? అదే అంటే ఇప్పుడు ఎందుకనంటే ఇప్పుడు మనము ఏదైనా కానీ ఇప్పుడు అట్లా రెండో సినిమాలు కూడా హిట్ కొట్టిన డైరెక్ట్ ఉన్నారు తక్కువ. అదే అంటే ఏదైనా కానీ అదే మనకు ఒకటి ప్రాచుర్యం పొందితే అదే ప్రాచుర్యం వెళ్ళిపోతుంది సార్. రెండో సినిమా పోతుంది అని ఒక పెద్ద హ్యూమన్ సైకాలజీ అడ్డుగా ఉంది సార్. అంటే సినిమాలో బతకడము, సినిమా అవకాశం రావటం మధ్యన చాలా కష్టాలు ఎదుర్కొంటాం కదా, చాలా కష్టాలు. ఎన్ని కష్టాలు అంటే కవిత్వం 10 పుస్తకాలు రాయొచ్చు. అలాంటి కష్టాలు ఎదుర్కొని ఒక సినిమా అవకాశం వస్తే ఒక రకమైన ఎలివేషన్ వస్తుంది కదా. ఆ ఇదిలో ఏం చేస్తామంటే కొంచెం సుఖపడదామన్న ఆ సుఖాన్ని కొంచెం తగిలించుకునేసరికి మనం జీవితం కొంచెం అవతలకి వెళ్ళిపోతుంది, గీత దాటేస్తాం. దానివల్ల మానవ నైజంలో ఉండే ఆ ప్రలోభం మనల్ని జీవితం వైపు వెళ్ళకుండా అడ్డుకుంటే క్రియేషన్ దెబ్బతింటుంది, క్రియేటివిటీ పోతుంది. అయితే మనం బ్యాలెన్స్ చేయాలి ప్రాపర్. అదే ఇందులో ఇంకొకటి కూడా ఉంటుంది సార్. అంటే ఇప్పుడు మనకు ఉన్న పరిధులు ఏంటంటే ఆయన ఎన్నో కష్టాలు పడి సినిమా తీస్తాడు. ఎట్ ది సేమ్ ఒక మెయింటెనెన్స్, అంటే ఒక సినిమా వచ్చినాక ఇక్కడ ఒక మెయింటైన్ చేస్తే ఒక తరీకా ఉంటుంది, అది మెయింటైన్ చేయాలి. రెండోది ఇప్పుడు ఎంత ఆ స్థాయి పెరుగుతూ ఉంటాడు, ఆయన ఖర్చులు కూడా అట్నే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటిది, ఇప్పుడు మనకు ఏదో ఒక సందర్భంలో మనకు రెస్పాండ్ కాలేదని చెప్పేసి కొంత ప్రాపగండా చేసేది ఎక్కువ ఉంటుంది. అయితే ఈ ప్రాపగండా కూడా ఈ విమర్శకు కారణమైంది, ఆ ప్రాపగండా కూడా విమర్శకు కారణమై ఉండొచ్చు. కానీ బొమ్మ పొరుచున్నట్టు ఉన్నాయి సార్. చెప్పింది మాత్రం చాలా అద్భుతమైన మాట చెప్పారు. ఎందుకంటే ఆ సెకండ్ స్టెప్ కనుక, సెకండ్ మూమెంట్ కనుక సరిగ్గా నిభాయించుకొని బ్యాలెన్స్డ్గా ట్యాకిల్ చేస్తే అతను దర్శకుడుగా నిలబడతాడు. అది అట్లా నేను నిలబడతాను, నాకు నమ్మకం ఉన్నది. అది కాలం నిర్ణయిస్తా. ఊరికే క్వశ్చన్ అడిగాను నేను. కాదు, మనం అప్పుడు కూడా అడుగుదాం సార్. అప్పుడు ఇది కూడా అప్పుడు మనం రెండో ఇంటర్వ్యూ కూడా పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఎట్లా పని చేస్తాం కదా, పని చేసినప్పుడు రెండో ఇంటర్వ్యూ కూడా పెట్టుకొని అడుగుదాం. అది ఏదో టైం కూడా పట్టకపోవచ్చు అది, దానికి మేనిఫెస్టో అడిగింది ఆల్రెడీ. తప్పకుండా అడుగుదాం అప్పుడు నేను చెప్పినట్టు అని. దాని ముందు ఇప్పుడు దీనికి ఇట్లా ఎనలైజ్ చేసుకున్నాము, ఇటు ముందు కూడా మనం ఎట్లా ఎనలైజ్ చేసుకున్నాం, దాన్ని కూడా అట్లా చేసుకుందాం. అప్పుడు ఏం సమాధానం వస్తుందో అప్పుడు దాన్ని ఇట్లా రివైండ్ చేసుకుందాం. వాడు లాస్ట్ బిగ్ బాస్ లో ఏం చేసినావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, రివైండ్ బాగుంది క్వశ్చన్. అట్లా చేసుకుందాం సార్, ఏముండదు సార్. మన పెద్దవాళ్ళు 10th క్లాస్ పాస్ అయిపోయి వాడు ఇంటర్మీడియట్ వెళ్ళేప్పుడు పెద్దవాళ్ళు ఇవే చేస్తుంటారు. సరే రాని కొనిస్తాను, చాలా మంది పోయారట, నువ్వు పోవచ్చు ఇంటర్మీడియట్ వేరే వెళ్ళిపోదు, సినిమాకి వెళ్తావు, షికార్లకు వెళ్తావు, ఇల్లు గుర్తుండదు ఏంటి అని అంటారు. ఇంకేం మరి ముక్తాయింపుగా ఏం చెప్తారు షరతులు వర్తిస్తాయి సినిమా గురించి? ముక్తాయింపుగా అంటే నేను ఒకటే మాట చెప్తాను సార్. అంటే మీరు ఎక్కువ చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ప్రేక్షకులు కూడా నా వాయిస్ కంటే మీ వాయిస్ ఎక్కువ ఉంటుందని నేను నమ్ముతున్నాను. నేను ఒక మంచి సినిమా ప్రయత్నం చేశాను. అందులో మనకేంటిది, మీరు మస్తు సినిమాలకు పనిచేసిరు అని అన్నారు. మీతో పనిచేయడము, మీతో పనిచేయడం నాకు ఒక అదృష్టం. నేను చాలా నేర్చుకున్నాను కూడా. నేను అంటే మేము ఎప్పుడు పొందింది నేనంటే ఇప్పుడు ఒక సినిమా అంటే ఇప్పుడు ఏ సినిమా ఏ విధంగా ఆడుతుందో మనం చెప్పలేము సార్. బయట పరిస్థితి కూడా అట్టే ఉంది. ఎందుకంటే ప్రేక్షకుడు అంతిమ నిర్ణేత. ఇప్పుడు మనకు ఈ పబ్లిక్ టాక్ అని పెట్టినవి కూడా అవి ఇంకొక రకమైన అంటే పబ్లిసిటీలు ఇన్స్టెంట్లో భాగమే. అంతిమంగా కామన్ ప్రేక్షకుడు చూసి చెప్తాడు, వాడు చూసి అదే ఈ పలానా సినిమా అంటే దానికి ఈ టైం కూడా కలిసి రావాలి, థియేటర్ కూడా కలిసి రావాలి. కాకపోతే నాకు ఇప్పుడు థియేటర్లో కానీ ఓటీటీలో కానీ నా సినిమా చూసినప్పుడు మన సినిమా చూసిన ఒక తృప్తిగా అయితే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా ఇప్పుడు థియేటర్ సినిమా చూడడం అనేది ప్రేక్షకుడికి ఏమైందనంటే డబ్బు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి, డబ్బు టైంతో కూడుకున్నాం కాబట్టి ఈ రెండు వేస్ట్ కావాలని నేను బలంగా నమ్ముతున్నాను. అట్లా ఒక మంచి సినిమాని నేను తీశాను. 15 తారీఖు థియేటర్కి వచ్చి చూడండి. ఎందుకంటే థియేటర్కి ఎందుకు రావాలనేది మనం జమిలీ సాహిత్య సంస్కృతి వేదిక మార్నింగ్ షో పుస్తకంలో కూడా అదే ఉన్నాం కదా. థియేటర్కి ఒక కల్చర్ ఉన్నది, థియేటర్ తోటి మానవ సంబంధాలు ముడిపడి ఉన్నాయి. మంచి సినిమాని చూసి అక్కడ ఆ సమాజం కూడా, థియేటర్ సమాజం కూడా బతకాలి కాబట్టి దాన్ని కొంచెం ఎంకరేజ్ చేస్తాం. కరోనా తర్వాత జనంలో కలిసి సినిమా చూస్తే ఆ సినిమా ఏమైనా కానీ మనకి అనవసరం, చుట్టూ జనం ఉన్నారు అనే సంతోషం గొప్ప సంతోషం. అట్లా అందుకని ఆ ప్రేక్షక అంటే ఆ వాళ్ళని కూడా, ఆ కార్మికులకు కూడా మన సినిమా ద్వారా ఒక హాల్ నిండితేనే కదా మనకి
ఆ థియేటర్ ఓనర్ బతుకుతాడు, వాళ్ళు బతుకుతారు. అవును. అట్లా మేము అంటే ఏదో ఒక రకమైన సినిమా హైప్ తీసుకొచ్చేసేసి మిమ్మల్ని రమ్మనట్లేదు, ఒక మంచి ప్రయత్నం చేసినాము. మీకు ఎక్కడ ఎటువంటి అంటే అభ్యంతరకర సన్నివేశాలు ఉండే, అశ్లీలం ఉండదు, ఎట్ ది సేమ్ టైం ఏ విషయంలో కూడా మీరు ఇబ్బంది పడరు. అట్లానే మేమేమో ఉపన్యాసాలు ఇవ్వలేదు, మంచి ఎంటర్టైన్మెంట్ చెప్పినాము. సహజంగా మిమ్మల్ని చూసుకున్నట్టు అది. అందుకనే 15th థియేటర్స్కి రండి, ఒక మంచి సినిమాని ఆదరించండి. మా థియేటర్ వ్యవస్థ కోసం మా సినిమా ఒక మంచి బీజం కావాలని కోరుకుంటున్నా. సిద్ధార్థ గారు మీరేం చెప్తారు? నేను ఏమంటున్నానంటే అండి, ఇప్పుడు ప్రేక్షకుడు అందరికంటే కూడా మెచ్యూర్డ్ ఉన్నాడు. అతనికి డబ్బు అనే సమస్య లేదండి. డబ్బు అనే సమస్య ఉంది. సినిమాకి వచ్చేసరికి సినిమా బాగుందంటే ఎంత డబ్బైనా పెట్టి వెళ్ళి చూస్తాడు. ఎందుకంటే అతనికి కావాల్సింది ఆత్మతృప్తి, అతను తన జీవితాన్ని మలుచుకునే శక్తి సినిమా వల్ల పొందుతాడు. అవును అవును. అందుకని అతని కాలాన్ని మనం దెబ్బతీస్తే, అతని టైంని కనుక మనం తింటే అతను అతి క్రూరంగా శిక్షిస్తున్నాడు. ఇప్పుడు అస్సలు రాడు, అందరూ చెప్పేసి అస్సలు రాడు. అతను ఎంత క్రూరంగా శిక్షిస్తున్నాడు అంటే మళ్ళీ జీవితంలో మన సినిమా తీయవు నువ్వు, అట్లా చేస్తున్నాడు. కానీ అతను అతను కొంచెం ఆ మాత్రం నమ్మకంతో ఆనందంగా ఉంచితే మాత్రం అతను ఇచ్చే గిఫ్ట్ ఉంటుంది. మీరు అన్నట్టు 10 సినిమాల దాకా సినిమాలు చేసుకుంటూ మంచి గిఫ్ట్ ఇస్తాడు. ఆ జ్ఞానము, ఆ మెచ్యూరిటీ అతనికి ఉంటుంది. అతను హీఈస్ వండర్ఫుల్, మంచి న్యాయ నిర్ణేత. ఇప్పుడు ప్రేక్షకుడితే వండర్ఫుల్గా, కానీ అతనికి డెఫినెట్గా ఈ సినిమా వెళ్తుంది, అతని దాకా వెళ్తుంది, అతని పరీక్షకు నిలబడుతుందన్న నమ్మకం నాకు అనిపించింది ప్రాసెస్. ఎందుకంటే కొన్ని సన్నివేశాలు మనం ఫీల్ అయ్యాం, చాలాసార్లు మనం కళలు తడి నిలిచిన సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. ఇవాళ రేపు మనలో ఉన్న మనిషితనాన్ని, తడితనాన్ని రక్షించగలిగితే అది మంచి సినిమా అవుతుందని ఆ నమ్మకం. అది నేను కూడా అదే నమ్ముతాను. షరతులు వర్తిస్తాయి, ఆ నమ్మకాన్ని నిలబెడుతుంది. షరతులు వర్తిస్తాయని ఫీల్ గుడ్ మూవీని అక్షర్ తీశాడు. ప్రేక్షకుడు కూడా అలాగే ఫీలింగ్ అతని ఫీలింగ్ కూడా ఫీల్ గుడ్ తీసుకుంటాడు. ప్రేక్షకులు చూడడానికి అయితే మాత్రం ఎలాంటి షరతులు లేవు, ఆనందంగా వచ్చి చూడొచ్చు. మీ సినిమా కోసం రెడీగా 15వ తేదీ మన థియేటర్లో సినిమా వచ్చి మీకు శుభాకాంక్షలు. అంటే ఇంత జర్నీలా నేను ఇచ్చిన ఒక 10-15 ఇంటర్వ్యూలు ఇచ్చిన, నాకు బాగా తృప్తి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది ఒకటి. ఇది ఫస్ట్. అంటే నేను అదే అన్న, మరి వాళ్ళు మనకు అవకాశం ఇచ్చిన వాళ్ళు కూడా వెరీ థ్యాంక్ యూ. అయితే ఇందులో మళ్ళీ నేనే కొన్ని విషయాలు నేను కొన్ని బాగా ఆలోచిస్తా కదా. సార్ నన్ను అడిగిండు, సార్ మన ఇద్దరు మాట్లాడితే నేను కొన్ని మీకు చెప్పలేను, మనకు అన్న వస్తే బాగా ఫుల్ఫిల్ అవుతుంది, అన్నం తీసుకొని వస్తా అని చెప్పేసి అన్నాడు. కానీ మంచి టాపిక్లు వచ్చినాయి, మంచిగా మాట్లాడినాం. థ్యాంక్ యూ హిట్ టీవీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.